గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయ గజాననపద్మార్గం గజాననమన్నిశమనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుర్విష్ణుः గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेर्वाजिनीवती धीनामवित्रेवतु. गणेशाय नमः, सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः. हरि ओम. మనము గత వారం ప్రవచనంలో మనం తెలుసుకున్న మాదిరిగా దక్ష ప్రజాపతి తర్వాత తదనంతరము వారి యొక్క సంతానము ఏ రకముగా వారి యొక్క వంశవృక్షాలు పుత్రికలు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సంతానము, వాళ్ళలో గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళందరి గురించి విషయాలన్నింటినీ మనము మొన్న ప్రవచనంలో తెలుసుకుంటే జరిగింది. ఆ రకంగా ఒకరి గురించి చెబుతూ, ఈ విశ్వరూపుడు గురించి చెబుతూ, విశ్వరూపుడు యొక్క తల్లిదండ్రుల గురించి చెబుతూ, ఒకానొక సమయంలో దేవతలు బృహస్పతి చేత ఆగ్రహింపబడిన వారే ఈ విశ్వరూపుడిని తాత్కాలికముగా గురువుగా చేసుకోవటం జరిగింది అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్పారు. ఆ చెప్పి ముందుకు వెళ్ళబోతుండగా వెంటనే పరీక్షణ్ మహారాజుకి ఒక కుతూహలం కలిగింది. ఆగండి స్వామి, మరి మీరు ఈ విశ్వరూపుడిని అంటే దేవతల గురువు బృహస్పతిని విన్నాను, ఈ విశ్వరూపుడిని తాత్కాలికముగా దేవతల గురువు చేయటం ఏంటి, నాకు అర్థం కాలేదు, దయచేసి నాకు ఈ విషయాన్ని సవిస్తరంగా వివరింపదగినది అని ఈ పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని ప్రశ్నించడం జరిగింది. ఎంతో సంతుష్టాంతరంగుడైనటువంటి శుకుడు, అంటే శిష్యుడి యొక్క జిజ్ఞాస, ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అన్న ఒక కుతూహలము శిష్యుడి యందు కనిపిస్తే గురువు తన దగ్గర ఉన్న విద్య అంతా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మీకు ఉదాహరణ చెప్తాను ఇక్కడ. అంటే ఒక క్లాస్లో 60 మంది ఉంటారు. 60 మందిని ఒకే చోట కూర్చోబెట్టి ఒక మాస్టరు, ఒక టీచర్ గారు ఒక పాఠం చెప్తూ ఉంటారు. అందరూ 60 మంది ఆయన చెప్పిన విషయాన్నే వింటూ ఉంటారు. కానీ ఆ 60 మందిలో ఏ ఒక్కడికో ఆ విషయం గురించి కొంత అవగాహన, తెలుసుకోవాలన్న కుతూహలం ఏర్పడింది అనుకోండి. అప్పుడు వెంటనే క్లాస్ అయిపోగానే వెంటనే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ నాకు ఈ విషయం మీరు చెప్పింది నాకు ఇంతవరకు అర్థమైంది, దీని గురించి నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు, ఇంకా బాగా తెలుసుకునేటట్టు నాకేమన్నా చెప్పగలుగుతారా అని ఒక విద్యార్థి కనుక ప్రశ్న వేస్తే ఆ టీచర్ ఎంత ఆనందం పడతాడో. అబ్బో, ఈరోజు నేను చెప్పిన పాఠంలో ఒక విషయం గురించి నన్ను ఒక విద్యార్థి నన్ను ఈ ప్రశ్న అడిగాడు అని చెప్పి ఇంకప్పుడు కూర్చోబెట్టుకుని ఆ విద్యార్థిని కూర్చోబెట్టుకుని ఒక తండ్రి బిడ్డకు చెప్పినట్టుగా తనకు తెలిసిన, అంటే ఆ విషయం గురించి తనకు తెలిసినది ఎంతైతే ఉందో అంతా చెప్పేయటానికి ప్రయత్నిస్తాడు గురువు. అంటే గురువు ఒక మమకారం ఆవు యొక్క పొదుగుతో పోలుస్తారు. ఒక్కసారి దూడ గనక వచ్చి పొదుగును తన్నంగానే వెంటనే ఆవు ఏం చేస్తుంది, అమ్మో దూడకు ఆకలేసేస్తుందని చెప్పేసి తన దగ్గర ఉన్న పాలు మొత్తాన్ని దూడ కోసం విడవటం ఎలా ప్రారంభిస్తుందో ఆవు, అలాగే గురువు కూడా ఒక్కసారి జ్ఞానాపేక్షతో ఎవరినైనా అడిగినప్పుడు తనకు తెలిసిన విషయం అంతా చెప్పేంత ఆర్తితో ఉంటాడు గురువు. ఆ రకంగా ఈ శుకుడిని పరీక్షణ్ నరేంద్రుడు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగాడో వెంటనే ఈ విషయం గురించి తనకి తెలిసిన విషయం అంతా సవిస్తరంగా తెలియజేయటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో ఈ ఇంద్రునికి ఒక రకమైన ఐశ్వర్య మదము తలకెక్కటం వల్ల తన యొక్క గురువైనటువంటి బృహస్పతి ఎడల ఒక అపచారం చేయటం జరుగుతుంది. అది ఎలా అంటే, తను ఇంద్ర సభను తీర్చి యక్ష కిన్నెర కింపురుషాదులతో అన్ని రకముల సేవలను అందుకుంటూ రంభాది అప్సరసల నాట్యం చేస్తూ అక్కడ పరివేష్టించబడినటువంటి మునులచే రకరకాలుగా తనను కీర్తింపబడుచు ఈ రకంగా ఉన్నటువంటి ఇంద్రుడు మద్యం మత్తులు ఉండగా అక్కడికి బృహస్పతి సభకి రావటం జరుగుతున్నది. ఆ క్షణమున
ఆ క్షణమున ఇంద్రుడి యొక్క పరిస్థితి ఏంటంటే, నేను ఈ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఏలేటువంటి సర్వం సహా చక్రవర్తిని. నేను ఒక వ్యక్తికి, ఒక ఒక మునికి లేదా ఒక ఋషికి, లేదా ఆయన నా గురువే కావచ్చు, ఆయనకి నేను లేచి నిలబడటం అనేది ఏంటి, నేను ఎందుకు లేచి నిలబడాలి అన్న అహంకారము తన యందు పొడసూపింది. ఆయన సర్వాంతరంగుడు. ఎవరు? బృహస్పతి. ఆయనకి ప్రతి ఒక్క భూత భవిష్యత్ వర్తమానాలు, ప్రతి ఒక్క మనుషులలోనూ, ప్రతి ఒక్క జీవి యందు ఏం జరుగుతుందో తెలుసుకోగలను ఆ ఘటన సమర్థుడు బృహస్పతి. ఈ ఇంద్రుడు యందు అంకురించినటువంటి అహంకారము బృహస్పతికి ప్రస్ఫుటంగా అర్థమైంది. ఎందుకంటే ఆయన శిష్యుల్ని తీర్చిదిద్దినటువంటి గురువుకు తెలియదా శిష్యుడి యొక్క ఆలోచనలు ఇవన్నీ? ఆయనకు అర్థమయ్యి మరుక్షణమే అటువంటి, అంటే ఎక్కడైతే గౌరవింపబడరో, అంటే దేవతాదులు ఎవరినైనా కానీ ఒకరిని గౌరవించాలి అంటే, మీకు అంతకుముందే చెప్పాను, ఏదైనా మనం మనస్సుతోనే చేయటం జరుగుతుంది. మీరు కృతకంగా నోటితో మీరు 100 మాటలు చెప్పినా, మీరు నోటితో మీ స్వామి శ్రీమన్నారాయణని కూర్చోబెట్టి, ఆహా స్వామి మీరంతటి వారు, మీరింతటి వారు, మీకంతే గొప్పవారు ఎవరున్నారు, ఇట్లా మీరు నోటితో ఎన్ని పనులు చేసినా మనస్సు యందు మీరు ఏం భావిస్తున్నారన్న దానికే ప్రధానము. భక్తి అసలు ఈ ఆధ్యాత్మికత కానీ లేదా భక్తి యందు కానీ దేనికైనా మీరు మనస్సుతో ఏం చేస్తున్నారన్నదే ప్రధానం. ఇక్కడ ఇంద్రుడి యొక్క మనస్సులో పొడచూపినటువంటి అహంకారము బృహస్పతికి పూర్తిగా అర్థమై ఈ శిష్యుడికి సరియైన గుణపాఠం చెప్పాలనుకున్న ఉద్దేశంతో ఆయన తన ఇంటికి, తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. ఒకసారి ఈ మత్తు దిగిపోయి అయినటువంటి ఈ ఇంద్రుడికి తను చేసినటువంటి అపకారము, అంటే అపచారం, క్షమించాలి, ఈ అపచారం గుర్తొచ్చి వెంటనే ఈయన బృహస్పతి యొక్క ఆశ్రమానికి వెళ్ళటం జరుగుతున్నది. ఇంద్రుడు ఎప్పుడైతే ఇంద్రుడు తన కలవటానికి వస్తున్నాడని తెలిసిందో బృహస్పతికి, తన శిష్యుడికి మరి అహంకారం వల్ల కదా, మరలా ఈ అహంకారం మరలా తన యందు పొడసూపకుండా ఉండాలి అంటే తనకి సరైన పాఠం నేర్పించాలి అన్న ఉద్దేశంతో బృహస్పతి తన యొక్క ఆశ్రమం నుంచి అంతర్ధానం అవ్వటం జరిగింది. అక్కడికి వస్తాడు ఇంద్రుడు, వెతుకుతాడు. ఎంత వెతికినప్పటికీ బృహస్పతి యొక్క జాడ కనిపించదు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు బ్రహ్మైకమూర్తి. అప్పుడు ఏమి చేయాలో తెలియదు. ఇప్పుడు గురువు గారు లేకపోతే ఏం చెయ్యాలో, అంటే ఏ పనికి, ఏ కష్టానికి, లేదా ఏదైనా ఏ కర్మకి ఎటువంటి ప్రాయశ్చిత్తం ఉంటుందో, ఏ పనికి ఎటువంటి దేవతా ప్రీత్యర్థము ఏం చేస్తే తన పని సఫలీకృతం అవుతున్నదో, తన బుద్ధి మందగించినప్పుడల్లా, ఇప్పుడు ఒక్కొక్క కష్టం వస్తుంటుంది. కష్టం వచ్చినప్పుడు వెంటనే మనము ఆ కష్టంలో లీనమైపోయి మనం ఏం చేయాలో అన్న విషయాన్ని, కర్తవ్యాన్ని మర్చిపోతుంటాం. కర్తవ్యము, కాలము ఈ రెండింటికి అది చాలా పెద్ద పీట వేయాలి. అంటే మన జీవితంలో పెద్ద పీట వేయాలి. దేనికి? మనం చేయాల్సిన కర్తవ్యానికి, కాలానికి. కాలం గనక మనము విస్మరిస్తే, కర్తవ్య బాధ్యత గనక విస్మరిస్తే, అదే మనకి బాధ రూపంలో మరలా తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక పిల్లవాడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని చదువుకోవాలి. అది చదువుకోవటం తన కర్తవ్యం. టైం దగ్గర పడటం అనేది కాలాన్ని మర్చిపోయి కర్తవ్యాన్ని మర్చిపోతే కాలము ఆగదు, కర్తవ్య బాధ్యత ఆగదు. అది కాలం రూపంలో దగ్గరికి వచ్చేస్తుంది. తను కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి లేకపోతే ఏమవుతుంది, తన ఎగ్జామ్ రాసినప్పుడు ఏమవుతుంది, తను ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అవ్వటం వల్ల దానికి సంబంధించిన బాధ వెనక్కి వస్తుంది. ఫెయిల్ అయిపోయిన తర్వాత జీవితం అక్కడితో ఆగుతుందా? కాదు కదా. తన నెక్స్ట్ స్టెప్ కూడా ఇవన్నీ అడ్డం పడతాయి. తనకి ఉద్యోగానికి వెళ్తాడు, నువ్వు పాస్ అయ్యావా అంటావు, నేను పాస్ కాలేదండి అంటాం. అంటే ఒకనొకప్పుడు నువ్వు చేసిన కర్తవ్య బాధ్యత ఎప్పుడైతే నువ్వు విస్మరించావో, అది జీవిత కాల పర్యంతము నిన్ను చుట్టుకుంటూ ఉంటుంది, నువ్వు చేసిన తప్పు. అందువల్ల కర్తవ్యము, కాలము ఈ రెండు మనిషి యొక్క జీవితంలో చాలా పెద్ద పెద్ద విషయాలు. ఎంత బాధలో ఉన్నప్పటికీ కర్తవ్యాన్ని, కాలాన్ని మర్చిపోకూడదు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చేవాడు ఎవడు? గురువు. ఎంత రాజైనప్పటికీ, ఎంత సామ్రాజ్య చక్రవర్తి అయినప్పటికీ తను చెయ్యవలసిన బాధ్యత ఏంటి, ఏ సమయంలో ఏ పని చెయ్యాలి అన్న విస్మృతి చెందకుండా, అంటే మనం ఏదో బాధ్యతల్లో ఉంటాం, ఏదో పనుల్లో ఉంటాం,
ఏదో పని చేస్తూ ఉంటాం, లేదా కానీ మనం చేయవలసిన పనిని, అంటే ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం చేయాల్సిన పనిని మనం విస్మరిస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మనం భవిష్యత్తులో చేయాల్సిన పనిని విస్మరిస్తుంటాం. అలాంటప్పుడు గురువు వచ్చి, ఒరే నాయనా, ఫలానా కాలంలో నీకు ఇంకా సమయం దగ్గర పడుతుంది, ఒకసారి నువ్వు ఆ విధంగా కూడా నువ్వు ఆలోచించి దానివైపు ప్రణాళిక వేసుకో అని విషయాన్ని జ్ఞప్తికి తెచ్చి నీ యొక్క బుద్ధిలో మార్పు తీసుకొచ్చేవాడు గురువు. అటువంటి గురువు ఇప్పుడు లేకపోవటం వల్ల, దిశానిర్దేశకుడు లేకపోవటం వల్ల, మనం దిక్సూచి అంటాం కదా, దిక్సూచి లేకపోతే ఒక నావ సముద్రంలో ప్రయాణం ఎలా చేయలేదో, అంటే ఒకవేళ చేసినా కానీ ఎక్కడికి వెళ్తుందో, ఎలా వెళ్తుందో, ఏ తీరానికి చేరుకుంటుందో ఎవరికీ అర్థం కాదు. దిక్సూచి లేని నావ ఎలా వెళ్ళిపోతుందో, జీవిత గమనంలో గురువు కానీ ఒక శ్రేయోభిలాషి కానీ చెప్పి మార్గ నిర్దేశకులు కానీ లేకపోతే ఆ ప్రయాణం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. అందువల్ల దీనికి చింతనకు గురైనటువంటి ఈ దేవతాదులందరూ మనస్సు యందు మరి ఏం చేయాలి, వారు ఇప్పుడు ఒక రాకూడని కష్టం వచ్చింది, ఆ కష్టానికి కారణం ఇంద్రుడు. అందువల్ల తన తప్పు తెలుసుకున్న వారే బ్రహ్మదేవుని యొక్క శరణాగతి కోరారనమాట. బ్రహ్మ వారి యొక్క తప్పుని వారికి అర్థమయ్యేటట్టు చెప్పి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బృహస్పతి రావటం కుదరదు, కానీ ఈ ఈ త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రుడు రచన అంటే మళ్ళీ మీకు నేను నిన్నటి రోజున చెప్పి ఉన్నాను, ఈ రచన త్వష్ట ప్రజాపతి భార్య యొక్క రచనకి దైత్య సంబంధం ఉన్నది, అంటే రాక్షసుల యొక్క సంబంధం ఉన్నది. అయితే వీరికి సంతానమైనటువంటి ఈ విశ్వరూపుడిని ఆయన మహాయజ్ఞవేత్త, ఆయన మహాజ్ఞాని, బ్రహ్మస్వరూపుడు, ఆయన బ్రహ్మత్వాన్ని తన యందు రమించుకుని ఉన్నటువంటి వాడు. అంటే బ్రహ్మత్వము అని నేను చెప్పలేను, కానీ అంతటి స్థితిని పొందినటువంటి వాడు కనుక మీరు అతని గురువుగా స్వీకరించి మీ యొక్క కార్యక్రమాలని నెరవేర్చుకోవాల్సినది అని చెప్పడం జరిగింది. ఆ తదనంతరము వీరు విశ్వరూపుని వద్దకు వెళ్ళి విశ్వరూపుని యొక్క అనుజ్ఞని అడగటం జరుగుతుంది. మీరు మాకు గురువుగా ఉండవలసినది అని అడిగితే, విశ్వరూపుడు, అయ్యా, నేను ఇప్పుడు తపస్సు చేసుకుంటూ కేవలము భగవంతుని యందు మాత్రమే నేను నా యొక్క ఆత్మను కేంద్రీకరించి ఉన్నాను, కానీ ఇప్పుడు నేను మీకు గురువుగా ఉండి మీకు నేను ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్న ఆనందానికి నేను దూరం అవ్వలేను, భగవంతుని యొక్క కరుణకి భగవంతుని యొక్క కృపకి నేను దూరం అవ్వలేను అంటే, అది కాదు స్వామి అని చెప్పి దేవతలు బ్రతిమలాడటం. అప్పుడు విశ్వరూపుడు దానికి అంగీకరించటము, సరే మీకు గురువుగా మీ బాధ్యతలను నేను స్వీకరిస్తాను అని చెప్పి విశ్వరూపుడు ఆ దేవతలకి చెప్పడం జరుగుతున్నది. ఆ తదనంతరం అంటే నిన్నటి ప్రసంగము అక్కడ దాకా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ రకంగా ఇంకా విశ్వరూపుడు దేవతలకు గురువయ్యి వారి యొక్క హవిర్భాగములలో ఆ హవిస్సులు తీసుకుని దేవతలకి పంచిపెట్టడము, వారు చేయవలసిన కర్తవ్యములను వారికి ఉపదేశిస్తూ ఉండటము, అలాగే వారు చేయవలసిన యజ్ఞములను యాగములను వారిచే నిర్విఘ్నముగా చేయించడము, ఈ రకముగా విశ్వరూపుడు దేవతలకి కొంతకాలము గురువై ఉన్నాడు. అయితే కాలాంతర్గతములో ఇప్పుడు మీకు ఇందాక చెప్పా కదా, రచనాదేవి అంటే త్వష్ట ప్రజాపతి భార్య తన యొక్క తల్లిగారైనటువంటి విశ్వరూపుని తల్లిగారైనటువంటి రచనాదేవికి దైత్య సంబంధం ఉన్నది, అంటే దైత్యులకి ఈవిడ చెల్లెలు. అందువలన ఈ రాక్షసులు విశ్వరూపుని మంచి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన లౌకికంగా గురుత్వంను వహించి ఉన్నారు కదా, అంటే ఆయన తపస్సు చేసుకుంటూ దీని యందు లేరు. ఆయన ఇప్పుడు కొంతకాలం గడిచిపోయింది, ఈయన పౌరోహిత్యం చేస్తున్నారు, లౌకికంగా దేవతలకు ఒక గురువుగా అంటే భోగములు వీటన్నింటికి దగ్గరగా ఉన్నారు. అందువల్ల ఈ రాక్షసులు కూడా విశ్వరూపుని దగ్గరికి వచ్చి ఈయనతో ప్రేమగా, నాయన, మరి వాళ్ళెంతో మేము అంతే, నీకు దేవతలు నీకు ఎంత దగ్గరో రాక్షసులమైన మేము అంతే దగ్గర, ఇప్పుడు వారికి మాత్రమే నువ్వు హవిస్సులిస్తూ వారిని శక్తివంతం చేయటం వల్ల మేము నిర్వీర్యులం అవుతాం, కనుక మాకు హవిస్సుల్లో కొంత భాగం ఇచ్చి మమ్మల్ని శక్తివంతులు చేయవలసినది అని ఈ దైత్యులు వెళ్ళి విశ్వరూపుణ్ణి ప్రేమగా మాట్లాడటం, విశ్వరూపుణ్ణి క్రమక్రమంగా తమ వైపుకు తిప్పుకోవటం జరిగింది. అప్పుడు విశ్వరూపుడు ఆ మాటలు విని ఆనందంతో నమ్మి అప్పుడు ఏం చేయటం మొదలుపెట్టాడంటే, దేవతలకు తెలియకుండా ఈ దానవులకు ఈ హవిర్భాగములలో కొంత భాగం పంచివ్వటం ప్రారంభించాడు. ఇలా కొంతకాలం గడిచింది.
ఇలా ఇలా జరుగుతూ ఉండగా తెలుస్తూనే ఉంటుంది కదండి. ఇప్పుడు దేవేంద్రుడు రాజే ఉన్నాడు. రాజుగారికి ఏదో ఒక రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయావలోకనం జరుగుతూ ఉంటుంది కదా. ఏం జరుగుతున్నది, దేవతలు అంటే ఈ రాక్షసులకి శక్తి వస్తుంది, ఈ యజ్ఞయాగాల్లో హవిర్భాగాలు రాక్షసులకు ఎలా వెళ్తున్నాయి అన్న ఆలోచన క్రమక్రమంగా ఇంద్రుడిని ఆవహించడం జరిగింది. ఆ రకంగా ఇంద్రుడికి ఒక రోజున ఈ విషయం తెలిసింది. ఈ విశ్వరూపుడే తన గురుస్థానంలో ఉండి ఈ వచ్చిన హవిర్భాగములలో కొంత భాగాన్ని మళ్లించి రాక్షసులకి ఇస్తున్నాడు అని దేవతల కనులు గప్పి రహస్యంగా రాక్షసులకు అందిస్తున్న విషయము దేవేంద్రుడు తెలుసుకుంటాడు. దాంతో దేవేంద్రుడికి భయం వచ్చింది. అమ్మో, ఇతన్ని గనక ఇలానే వదిలేస్తే ఇంకా క్రమక్రమంగా వీళ్ళకి హవిర్భాగములు మొత్తం రాక్షసులకు వెళ్ళిపోతాయి. మనకు కావాల్సిన మనం దేవతలుగా మనం స్వీకరించి మరలా ఎవరైతే యజ్ఞం చేశారో ఆ యజ్ఞకర్తలకు మళ్ళీ మనము మన శక్తులను ఇవ్వటానికి మన దగ్గర ఇంకా శక్తి ఉండదని చెప్పి భావించినటువంటి ఇంద్రుడు క్రోధావేశుడై, అంటే ఆవేశం వస్తే ఇక్కడ చూడండి, మనకి భాగవతము ఎలాంటి మంచి మంచి విషయాలు, మన జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఎలా తిప్పుకోవాలో అన్న విషయాలు చెప్తుంది. కోపం వచ్చేసింది. కోపం రాగానే ఇంద్రుడికి యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు. వెంటనే ఈ విశ్వరూపునికి 3 తలకాయలు అనుకున్నాం కదా, మూడు శిరస్సులతో విశ్వరూపుడు ఈ హవిర్భాగాలను తీసుకుంటూ ఉంటాడనమాట. అయితే ఈ 3 శిరస్సులని ఈ ఇంద్రుడు ఖండించడం తన యొక్క ఖడ్గం చేత ఖండించడం జరిగింది. ఎప్పుడైతే విశ్వరూపుడు ఈయన బ్రహ్మ, అందులోనూ బ్రాహ్మణుడు, బ్రహ్మత్వం సిద్ధి పొందినటువంటి వాడు, ఎప్పుడైతే ఇంద్రుడు ఈ విశ్వరూపుని యొక్క 3 శిరస్సులను ఖండించాడో, అంటే తన గురుస్థానంలో ఎంత మహాపాపమో చూడండి, గురుస్థానంలో ఉన్నాడు. వెంటనే గురువు వల్ల అతనేవి యుద్ధం చేయటం లేదు. తను అంటే ఈ ధర్మ సందేహాలు చాలా వస్తాయి. గురుస్థానంలో ఉన్నప్పుడు కూడా మరి చంపినప్పుడు ఉన్నారు కదండి. అంటే యుద్ధము వేరు, యుద్ధంలో మీరు యుద్ధరంగంలో మీరు అడుగుపెట్టినప్పుడు యుద్ధరంగం యొక్క పరిస్థితి వేరు. కానీ ఇక్కడ ఆయన ఒక గురుదీక్షలో ఉండి వీళ్లతో యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ పౌరోహిత్యం చేస్తూ బ్రహ్మస్థానంలో నిలబడి ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఈయన. అటువంటి బ్రాహ్మణుణ్ణి తప్పు జరిగితే ఆ తప్పుకి సంబంధించి వారికి చెప్పి వారిని ఆ బ్రహ్మస్థానం నుంచి తప్పించటమైన అధమపక్షం చేసి ఉండాల్సింది, వారిని గురుస్థానం నుంచి తీసి ఉండాలి. కానీ కోపావేశుడైనటువంటి ఇంద్రుడికి ఇక యుక్తాయుక్త విచక్షణ అనేది లేకుండా మరుక్షణమే ఖడ్గం తీసుకుని ఆ యొక్క విశ్వరూపుని 3 శిరస్సులను ఖండించడం జరిగింది. బ్రాహ్మణుడని భావించకుండా, మహానుభావుల్లో మహనీయుడని తలచకుండా, విధి వైపరీత్యం వల్ల ఇలా జరిగిందని అనుకోకుండా మహేంద్రుడు రోషావేశంతో విశ్వరూపుని తలను తెగకొట్టడం జరిగింది. దేవేంద్రుడు కోపాన్ని ఆపుకోలేక విశ్వరూపుని తలను ఖండించగా సోమపానం చేసే శిరస్సు కౌజుపిట్టగా మారిపోయింది. సురాపానం చేసే శిరస్సు కలవింకమైనది. అన్నం భక్షించే శిరస్సు తీతువు పెట్టయినది. ఈ విధంగా బ్రహ్మహత్య మహాపాతకము 3 విధాలైన పక్షి రూపాలు ధరించి ఇంద్రుణ్ణి చుట్టుముట్టి మమ్మల్ని పరిగ్రహించమని నిర్బంధింపసాగినది. అంటే బ్రహ్మహత్యా పాతకము మహాభయంకర స్వరూపం. అంటే మన పురాణాలలోనూ వీటిలోనూ వీటిని అంటే ఎలా చెప్పడం జరిగిందంటే కర్మ ఒక రూపం ధరించి మనం అంటే బ్రహ్మహత్య ఇవన్నీ ఏంటంటే మహాపాతకాలకి సంబంధించినది. తెలిసి ఒక బ్రహ్మత్వమును అపేక్షించేటువంటి వాడిని సంహరించటము తగదు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే సకల పాపాలు సకల పాపాలు చేసి అంటే జన్మ చేత బ్రాహ్మణ్యం వేరు, కర్మ చేత బ్రాహ్మణ్యం వేరు. కర్మ చేత కొంతమంది బ్రహ్మత్వంను పొందుతారు. ఉదాహరణకి వాల్మీకి కావచ్చు, ఆ తర్వాత ఇలా ఎంతోమంది కర్మ చేత బ్రహ్మత్వాన్ని సిద్ధి పొందినటువంటి వారిని బ్రాహ్మణుడు అంటాడు. బుద్ధి చేత భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే కర్మ చేత గొప్పవాడైన చండాలుడు చాలా యోగ్యవంతుడు. ఇవన్నీ మనకి శంకర విజయంలో చెప్పుంటాడు, మనకి తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఆయన బ్రహ్మత్వాన్ని సిద్ధి పొందిన వాడిని సంహరించడం వల్ల బ్రహ్మహత్య పాతక కర్మ
దేవేంద్రుని ఈ 3 పిట్టల రూపంలో అంటే ఈ 3 పక్షుల రూపంలో వచ్చి ఆయన్ని నిర్బంధింపసాగిందనమాట. ఈ విధంగా బ్రహ్మహత్య మహాపాతకము 3 విధాలైన పక్షి రూపాలను ధరించి ఇంద్రుడిని చుట్టుముట్టి బాధించసాగింది. అది చూసిన ఇంద్రుడు చాలా భయపడ్డాడు. త్రిలోకాలకి అధీశ్వరుడైనప్పటికీ ఆ బ్రహ్మహత్య నుంచి తప్పించుకోలేకపోయాడు. చేతులొగ్గి ఆ మహాపాపాన్ని స్వీకరించాడు. 1 సంవత్సర పర్యంతము దాన్ని అనుభవించాడు. అనంతరము ఆ పాపాన్ని భరించలేక ఎలాగైనా వదిలించాలని నిశ్చయించుకున్నాడు. అంటే బ్రహ్మహత్యా పాతకము ఎంతటి శక్తివంతుడినైనా ఎంత నిర్వీర్యం చేస్తుందో, ఎటువంటి బలవంతుడినైనా సరే ఎంత బలహీనపరుస్తున్నదో. అంటే కొన్ని కర్మలు చూడండి, నువ్వు మన మన లోకంలో మనకి ఇవేమీ జరగనటువంటివి కాదు. ఏదో ఒక తప్పు మన వల్ల జరిగిన తర్వాత ఆ తప్పుకి సరి అయిన ప్రాయశ్చిత్తం జరగనప్పుడు, అది కర్మరూపంలో వచ్చి బాధించటం ప్రారంభించినప్పుడు వాడు వాడు వాడికి అన్నీ ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు మనం పేపర్లో చూస్తుంటాం, సడన్గా ఎవరో సూసైడ్ చేసుకున్నారని కనిపిస్తుంది. వాడికి అన్నీ ఉన్నాయి కదండి. వాడు చాలా మంచి ధనవంతుడు, వాడికి చాలా మంచి స్టార్డమ్ ఉంది, వాడు చాలా మంచి స్టేటస్లో ఉన్నాడు. వాడికి ఏంటంటే ఇలా జరిగింది, వాడెందుకు అలా అండి? ఎందుకు జరుగుతుంది? మనస్సును బాధించే విషయాలు వేరుంటాయి. ఇప్పుడు ఒక వృక్షము చాలా బలంగా బయట నుంచి కనిపించవచ్చు, కానీ లోపల చెదపురుగు పట్టిందనుకోండి, కాండం తొలిచేస్తూ ఉంటుంది. లోపల బయటికి కనిపిస్తున్న వృక్షము వేరు, లోపల ఉన్న శక్తి వేరు. అలాగే వీడి శరీర ఆకృతి బాగుండొచ్చు, వాడి చుట్టుపక్కల ధనాలు, డబ్బులు, ఏనుగులు, గుర్రాలు ఇలా లేకపోతే వాడి చుట్టూ ఎంతోమంది సెలబ్రిటీసు ఇలా వాడు ఎంతో మహారాజ వైభోగం అనుభవించవచ్చు. కానీ వాడి మనస్సు చాలా బాధింపబడుతుంది. ఏదో వాడికి రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, ఏదో ఒక తెలియని ఒంటరితనం, ఇటు నుంచి ఎవడొచ్చి వాడి డబ్బులు తీసపోతాడో, లేకపోతే వాడు ఎవడు అవమానపరుస్తున్నాడో, ఇలా రకరకాలైన బాధలు వాడి మనస్సుని బాధ పెడుతూ ఉండొచ్చు. కానీ చుట్టూ చూసేవాడికి ఏంటి, వాడికి అంత డబ్బు ఉంది, అబ్బో వాడంత పెద్ద కారు కొనుక్కున్నాడు, వాడింత ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు, ఇది మాత్రమే బయటకు కనిపిస్తుంది. అంటే భౌతికంగా కనిపించేది ఏది ఆ మనిషి యందు మానసికంగా ఉండకపోవచ్చు. వాడి యొక్క కర్మలు వాడి మనస్సుని పట్టుకొని బాధించి ఒకానొకప్పుడు వాడు ఆ శరీరాన్ని ఈ వేదనతోనే వదిలివేయచ్చు. అలా అలా అలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎన్నో తెలుస్తూనే ఉంటాయి కదా, మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా. అలాగే ఈ హత్యా పాతకాలు, బ్రహ్మహత్యా పాతకాలు ఇవన్నీ ఏంటంటే మనిషిని అన్ని రకాలుగా లోపల చిత్రహింసలు, అంటే నిద్ర పట్టకపోవటాలు, తర్వాత శరీరానికి ఏదో ఒక రుగ్మత రావటాలు, తిన్నది పూర్తిగా అరగదు, ఏది తినటానికి ఉండదు. ఇప్పుడు షుగర్ వచ్చిందనుకోండి, అందరూ అక్కడ ఎంతో అత్యద్భుతంగా వాడు అంతకుముందు ఎంతో అద్భుతం, వాడికి ఎంతో ప్రీతిగా ఉండేవి, ఇష్టంగా తినాలనుకునేవి కూడా వాడి కళ్ళ ముందున్నా తినలేక, అది కూడా ఒక పనిష్మెంటే. ఇలా రకరకాలైన బాధల రూపంలో ఈ కర్మలన్నీ వెంట పడతాయి. అలాగే దేవేంద్రుడు అంతటి వాడికి కూడా బ్రహ్మహత్యా పాతకం వదిలిపెట్టలేదు. అయితే ఇక తట్టుకోలేక భూదేవిని, జలాలని, వృక్షములను, స్త్రీలను ఈ 4 కేటగిరీ, అంటే వీరి యొక్క శక్తి స్వరూపంగా ఆరాధిస్తాం కదా, వీరిని పిలిచి దయచేసి ఈ మహాపాపాన్ని 4 విధాలుగా చేసి మీరు పుచ్చుకోండి ఎవరు ఈ దేవేంద్రుడు ప్రార్థించాడు. అయితే మరి నీ పాపాన్ని మేము తీసుకుంటాం, కానీ మరి మాకు ప్రతిఫలం ఏంటి అని ఈ నలుగురు అడగటం జరిగింది. ఎవరు? భూదేవి, జలములు, వృక్షములు, స్త్రీలు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరంని ఈయన సంప్రాప్తించాడనమాట. అంటే వృక్షములు ఎన్నిసార్లు ఛేదించినా మరలా తిరిగి చిగురించేటట్టు, స్త్రీలు వారు అంటే పుత్ర సంతానాన్ని మరలా వాళ్ళ ద్వారానే కలిగేటట్టు, ఇట్లా 4 రకాలుగా నలుగురిని, వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లు, తర్వాత భూమి ఎక్కడైనా గొయ్యి పడినా కానీ, అంటే భూమికి దెబ్బ తగిలి ఎక్కడైనా ఒక గోతులు ఏర్పడ్డా కానీ మరలా ఆ గోతులు వాటంతర అవే పూడుకుపోయేటట్టు, ఇట్లా కొన్ని వరాలని ఇంద్రుడు ఇచ్చాడు. అయితే మరి ఈ పాతకం కూడా మరి ఏదో ఒక రూపంలో, అంటే ఇప్పుడు పాపాన్ని స్వీకరించినప్పుడు ఈ నలుగురికి ఒక్కొక్క రూపంలో ఆ పాతకము కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ అంటే భూమికి మాత్రం ఉప్పురియటం, అంటే భూమి అంటే
సముద్ర జలాలు ఇంకిపోయినప్పుడు భూమి ఉప్పు నీరుగా అయిపోయి చౌడు భూమి ఏర్పడుతుంటుంది కదా, ఆ చౌడు భూమి రూపంలో బ్రహ్మహత్యా పాతకం భూమి యందు కనిపించడం జరిగింది. అలాగే జలములకి నురుగు రూపంలో, నురుగులు ఎటువంటి అంటే అక్కడ అది జలమా అంటే జలము కాదు, అలాగే అది పొడి అంటే పొడి కాదు, జలములకి నురుగు రూపంలో బ్రహ్మహత్యా పాతకము, అలాగే చెట్లకి జిగురు రూపంలో బ్రహ్మహత్యా పాతకం, అలాగే స్త్రీలకి రజోవికారం రూపంలో ఈ బ్రహ్మహత్యా పాతకం అనేది వాళ్ళకి రావటం జరిగినది అని చెప్పడం జరిగింది. ఆ రకంగా దేవేంద్రుడు తన యొక్క పాపాన్ని జీవరాశులకు పంచిపెట్టి తను తప్పించుకున్నాడు. అయితే అక్కడతో ఆ కథ పరిసమాప్తి అవ్వలేదు. అంటే కర్మ ఎంత బలంగా ఉంటుందో చూడండి. ఈయనంతటి ఈయన తప్పించుకునేసేసి అమ్మయ్య వీళ్ళతో వదిలించేసేసుకున్నాను అని అనుకున్నా, విశ్వరూపుని తండ్రి త్వష్ట ప్రజాపతి, ఆయన ప్రజాపతి సర్వశక్తిమంతుడు. ఈ ప్రజాపతికి ఈ విశ్వరూపుణ్ణి ఇంద్రుడు వద్దు నేను రాను అన్నా కూడా తీసుకెళ్ళాడు. ఈ ఇంద్రుడు నేను అయ్యా నాకు అవసరం లేదండి, నాకు ఈ పౌరోహిత్యం అవసరం లేదు, నేను చక్కగా తపస్సు చేసుకుంటూ నారాయణుడి గురించి ఆలోచించుకుంటూ నాదేదో నేను ఉన్నానంటే కూడా కాదు మీరు రండి మాకు గురుత్వం స్వీకరించండి అని చెప్పేసి ఆయన బలవంతంగా తీసుకెళ్ళి ఇప్పుడు ఆయన చంపేశాడు. ఆయన విశ్వరూపణ తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి తన కుమారుని ఇంద్రుని సంహరించినందుకు దుఃఖంతోనూ రోషంతోనూ దహ్యమానుడైనాడు. ఇంద్రుని సంహరించడం కోసం మారణ హోమం ప్రారంభించాడు. ఆ యజ్ఞకుండంలో నుంచి ప్రళయాకారంలో అగ్ని జ్వాలల వంటి భయంకరమైన చూపులతో ముల్లోకములను వెలిగింపచేస్తూ ఒక మహాభూతము ఉద్భవించింది. ఈ త్వష్ట ప్రజాపతి మరి కొడుకును చంపాడు అంటే కొడుకును సంహరించాడు అంటే అసలు తను కోరుకున్నది కాదు, కొడుకు అంటే విశ్వరూపుడు కోరుకున్నది కాదు, ఈయనంతటి ఈయనే వచ్చి ఇచ్చినది. అలా ఇచ్చినప్పుడు ఈయన వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆయనకి చెప్పి ఆయనని గౌరవంగా పంపించడం ఒక ఎత్తు, అలా చెయ్యకపోగా వెంటనే సంహరించేశాడు. ఎటువంటి ఆలోచన లేకుండా కోపానికి గురై వెంటనే ఆయన సంహరించడం జరిగింది. అందువలన దానికి కోపానికి గురైనటువంటి త్వష్ట ప్రజాపతి ఈ ఇంద్రుణ్ణి సంహరించడం కోసం, ఈ ఇంద్రుడు ఉండకుండా ఉండాలి అని చెప్పి కోపానికి గురై మహాత్యద్భుతమైన ఒక హోమాన్ని, ఒక యజ్ఞాన్ని నిర్వర్తించాడు. ఆ యజ్ఞం యొక్క పరిసమాప్తి ఏం కోరుకున్నాడంటే ఇంద్రుని నిగ్రహించగలిగేటువంటి మహాభూతం ఒకటి ఉద్భవించాలన్న ఉద్దేశంతో ఒక అత్యద్భుతమైన హోమాన్ని ఆయన ప్రారంభించాడు. ఆ హోమం యొక్క ఆ యజ్ఞగుండంలోంచి ప్రళయకాలంలో అగ్ని జ్వాలలైతే ఎలా ఉంటాయో, ప్రళయకాలంలో ఈ సమస్త బ్రహ్మాండములు దహించుకుపోయేటప్పుడు ఎంతటి వేడి కలుగుతున్నదో, ఈ బ్రహ్మాండం అంతా భిన్నత్వంగా ఉన్నటువంటి బ్రహ్మాండము ఏకత్వంగా మారిపోయి ఒకే ఒక చిన్న పరమాణువుగా మారిపోయేటప్పుడు ఎంతటి కుంచుకుపోతున్నదో, అంతటి శక్తి అంటే దానికి ఎంతటి శక్తి కావాలో అంతటి మహాశక్తివంతుడైనటువంటి ఒక మహాభూతం ఒకటి ఉద్భవించిందనమాట. అది కల్పాంతంలో లోకములన్నింటినీ అంతం చేసే యమధర్మరాజు కంటే భయంకరంగా ఉంది. దాని స్వరూపం ప్రతి దినము ఒక్కొక్క వేటు ప్రమాణంలో, ఒక కోలవేటు ప్రమాణంలో పొడగు వెడల్పు పెరుగుతూ ఉన్న అవయవములతో కూడి ఉన్నది. చెట్లు గుట్టలు కాలిపోయిన కొండల వంటి ఆ దేహంలో నుండి ఎర్రని సంధ్యాకాంతులు వెలువడుతున్నాయి. ఎర్రగా కాల్చిన రాగిరేకులు వంటి కరుకైన మీసములు శిరోజములు విరుస్తున్నాయి. మధ్యాహ్న కాలంలో భగభగమండే మార్తాండ మండలంలాగా భయంకరాలు మిక్కిలి కఠోరాలు అయిన చూపులతో 10 దిక్కులను బ్రద్దలు చేస్తూ దగదగ మెరిసే వజ్రాయుధం వంటి పదునైన కూరలతో కూడినటువంటి నోరు తెరుచుకుని వృత్రాసురుడు జన్మించడం జరిగింది. ఈ వృత్రాసురుడు యొక్క రూపం గురించి చెప్తున్నారనమాట. అతను ఎంత భయంకర స్వరూపుడై, ఎంత బలిష్టమైన దేహముతో, ఎటువంటి కన్నులతో, ఎటువంటి క్రోధముతో, ఎటువంటి క్రూరమైన అంశతో ఈ వృత్రాసురుడు ఎలా జన్మించాడో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ విగ్రహం నేల నుండి ఆకాశమును అంటుతున్నది. అంటే ఆయన ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. అంటే ఆ భయంకరాకారము అంటే ఆయన తల ఎత్తి చూస్తే ఇంకా ఆకాశంకి తన తల తగులుతున్నదా అంటే ఇంకా అంత ఎత్తు ఇంత అని చెప్పలేనంత ఎత్తుగా ఉన్నాడు. అలాగే ఈ నేల నుండి ఆకాశం దాకా ఉంది. ఆయన శిఖల మీద భయంకరమైన అగ్ని జ్వాలలకు గ్రహాలు కూడా పెటుళ్ళుమని రాలిపడుతున్నాయి. అంటే ఉల్కాపాతం అంటారు చూడండి, ఆ రకంగా తన యొక్క శిరోజములు తగిలితే అంటే తన యొక్క వేడికి గ్రహాలు కనుక పేలిపోతే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నాడు అనమాట. చిందరవందరైన మిక్కిలి కఠోరమైన పదునైన కాంతులతో మెరిసే శూలాన్ని అవలీలగా ధరించి భూమి చలించిపోతూ ఉండగా అతడు సోలి ఆడుతున్నాడు. అంటే
ఒక భయంకరమైన మహాశూలమును ఒకటి ధరించి ఉన్నాడనమాట. అంటే ఆ శూలము వర్ణనాతీతం. ఆ శూలము మిక్కిలి కఠోరమైనది, పదునైనది. అటువంటి మెలమెల మెరిసే ఒక శూలాన్ని ధరించి ఆయన భూమి కంపించిపోతుండగా ఆయన నడుస్తున్నాడనమాట. అటువంటి వృత్రాసురుడు త్వష్ట ప్రజాపతి యొక్క తపశ్శక్తి వలన పుష్టి పొందిన వాడే లోకాలన్నింటినీ ఆక్రమించుతున్నాడు. భయంకరమైన ఆకారంతో ఎవరిని లెక్క చేయకుండా ఉన్నాడు. ఒక్కొక్క మాట పెద్దగా నోరు తెరిచి ఆవులించి ఆకాశమంతా చప్పరిస్తాడు. ఒక్కొక్క మాట పొడుగైన నాలుక చాచి గ్రహములను నక్షత్రములను క్రిందికి లాగి నాకి విడుస్తున్నాడు. ఒక మాట అలవోకగా అట్టాటహాసం చేసి లోకాలన్నింటినీ మృంగబోతున్నాడు. ఒక మాట దిగ్గజాలు దిగంతాలు పగిలి బీటలు వారేటట్లుగా అహంకారంతో భీకరమైన కొరోరలు తిప్పుతాడు. ఈ విధంగా వృత్రాసురుడు సమస్త దేవతలకు శత్రువై అవక్ర విక్రమంతో పరాక్రమించాడు. అంటే ఆ రకంగా అన్ని లోకములను ఆక్రమించుకుంటున్నటువంటి వృత్రాసురుడు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడో మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అటువంటి భయంకరాకారం గల వృత్రాసురుడు వృత్రాసురుల మీదకి దేవతలంతా గుంపులే దూకారు. ఆగ్రహావేశంతో అతని చుట్టుముట్టి అస్త్రశస్త్రములు ప్రయోగించాడు. వీరాది వీరుడైన ఆ వృత్రాసురుడు ఆయా అస్త్రశస్త్రములన్నింటినీ చుట్టపట్టుకొని నోటిలో పెట్టుకుని గొటుక్కును మృంగి మహాభయంకరంగా గర్జించాడు. ఆ విధంగా అస్త్రములను భక్షించిన రాక్షసరాజు వీక్షించిన దేవేంద్రాది దిక్పాలకులు భయపడిపోయి పారిపోయినారు. తమకు ఎవరు చింతిస్తూ దిక్కులు వెంట పరిగెత్తినారు. ఆ విధంగా తాము ప్రయోగించిన సర్వ అస్త్రశస్త్రములు వృత్రాసురుడు మింగివేయగా ఆశ్చర్యచకితులైన ఇంద్రాది దేవతలు ఏమీ చేయలేకపోయినారు. అతని తేజో విశేషమును చూచి బెదిరి చెదిరిన హృదయములతో ఆత్మరక్షకుడైన పుండరీకాక్షుడని శరణ పొందుదామనుకున్నారు. ఆ వృత్రాసురుడు మనకు అజేయుడు, మన పదులైన ఆయుధములన్నీ మృంగివేసినాడు. వీనికి సాటి అయిన వాడు ఎక్కడా లేడు. మన బ్రతుకులు పాడైపోయినాయి, మనకి కీడు మూడింది. ఇప్పుడు శ్రీహరి తప్ప మనకు తోడైన వాడు ఎవడూ లేడు. అందువల్ల శ్రీమన్నారాయణుడే రక్షింపమని వేడుకొందాము అని మనం అలా చేస్తే ఆ స్వామి కరుణించి వీడి నాశనమయ్యే విధానము మనకు దయతో వెల్లడిస్తాడు. అప్పుడు మనకి స్వర్గము పాడవకుండా ఉంటుంది. ఆ విధంగా దేవతలు ఆలోచిస్తూ తమలో తాము తికమకలు పడుతూ సందేహిస్తూ ఎలాగో విష్ణు సన్నిధికి వెళ్ళారు. దారి పొడుగున ఎక్కడ చూసినా వారి కన్నులకు వృత్రాసురుని భయంకర రూపమే కనిపిస్తున్నది. ఆ రకంగా దేవతలు మహాఘోర యుద్ధం వృత్రాసురుడితో సలిపితే మరుక్షణ కాలమున వీళ్ళు వేసిన ఎటువంటి అస్త్రములు శస్త్రములైనా సరే అవ్వలోకగా ఆయన లోపలికి మింగేస్తున్నాడు. అంటే ఆయన యుద్ధం చేయట్లేదు, కనిపించినట్టు తినేస్తున్నాడు. వీళ్ళు కనిపిస్తే వీళ్ళని తినేస్తున్నాడు, వీళ్ళు వేసిన అస్త్రాలు కనిపిస్తే అస్త్రాలను తినేస్తున్నాడు. అది ఇది అనేది ఏదీ లేదనమాట. ప్రతి ఒక్కటి ఆయన లోపలికి లాగేసుకుంటున్నాడు. ఈ వెళ్ళిపోతూనే ఉన్నాయి. అస్త్రాలు వేస్తున్నారు, దేవతల మీదకు దూకుతున్నారు. ఏం జరిగినా వీళ్ళందరూ ఆయన తినేస్తున్నాడు. ఇంకా వీళ్ళకి ఇంకేముంది, ఇంకా ఏం చేసినా వీడిని సంహరించే శక్తి మన దగ్గర లేదని చెప్పి దేవతలందరూ పరిగెత్తడం ప్రారంభించేశాడు. ఎవరి దారిన వాళ్ళు పరిగెత్తేసాడు. ఇక యుద్ధ భూమిని వదిలిపెట్టేసేసి పరిగెత్తేయడం ప్రారంభించాడు. అంటే ఒక్క నిమిషం చూడండి, ఒక్క క్షణము. దీనంతటికీ కారణం ఏంటి? దీనంతటికీ కారణం గురువుకి ఈయన చేసినటువంటి దోషం, అహంకార దోషం. ఒక్క క్షణకాలము గురువుని సరిగ్గా అంటే గురువు దైవము అన్న విషయాన్ని విస్మరించి ఆయన యందు అహంకారముతో ప్రవర్తించినందుకు దేవేంద్రుడు అంతటి వాడికి ఇన్ని కష్టాలు ఏర్పడ్డాయి. అంటే దేవేంద్రుడికి ఎంత రాజభోగం ఉంటుంది. ఆయన దగ్గర లేని డబ్బా, ఆయన దగ్గర లేని శక్తి, ఆయన దగ్గర లేని ఇంద్రియ విద్యల, ఆయన దగ్గర లేనిది ఏంటి? కానీ అంతటి వాడికి కూడా అహంకారం కనుక దెబ్బ కొట్టడం వల్ల ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. ఆయన వదిలేసి విశ్వరూపుని తీసుకొచ్చుకున్నాడు. విశ్వరూపుడిని మళ్ళీ అదే క్రోధంతో చంపేశాడు. ఆయన చంపేయటం వల్ల వృత్రాసురుడు వచ్చాడు. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలేసుకుంటే వృత్రాసురుడు వచ్చాడు. ఇప్పుడు వృత్రాసురుడిని చంపడం కోసం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మళ్ళా స్వర్గాన్ని వదిలిపెట్టి విష్ణువు కోసం మళ్ళా పరిగెత్తడం ప్రారంభించారు. అంటే ఇన్ని కష్టాలకి మూల కారణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక కర్మ, అంటే ఒక చేసిన తప్పు ఎలా మనిషిని ఇబ్బంది పెడుతున్నదో ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే నాకు ఉన్నది కదా, నేను ఇంత గొప్పవాడిని కదా, నేను చెప్పిందే కరెక్ట్ కదా, ఇలాంటి అహంకారము మనిషిని ఎలా పడేస్తుందో, ఎంత ఎత్తున్న వాడినైనా ఎలా పడేస్తుందో ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ ఇంకా నారాయణ అనుగ్రహమై నారాయణుని కోసము క్షీరసాగరం దగ్గరికి పాలసముద్రం దగ్గరికి వెళ్ళారు. క్షీరసాగరం నిండా ఎత్తుగా పెరిగి పడుతున్న తరంగాల నురుగు ముద్దలు కనపడుతున్నాయి. అవి శ్రీమన్నారాయణ కీర్తి లతలు పూచిన తెల్లని పూలగుత్తుల వల్ల ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ
పాల సముద్రంలో మిక్కిలి కఠినమైన పాటీనములు, మృదురోమములు, రాజీవాలు, శకులాలు, తిమింగలాలు, మహామత్స్యాలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, మొసళ్ళు ఇత్యాది జలచరాలు తిరుగుతూ ఉంటాయి. వాటి వక్రగమనం వల్ల సముద్ర తరంగములు పైకి లేస్తున్నాయి. ఇక్కడ స్వామి ఎలా ఉంటారో, స్వామి యొక్క వైకుంఠము ఏ రకముగా ఉంటుందో, స్వామి యొక్క వైకుంఠంలో ఉండే పౌరులందరూ ఎలా ఉంటారో ఇక్కడ కొంత వర్ణనం చేయటం జరుగుతుందన్నమాట. వైకుంఠ నగరంలో పౌరుల కోరిన కోరికలన్నీ పండించే మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచంద్రం వంటి దేవతా వృక్షములు ఆ పాల సముద్రం ఒడ్డున మీద కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ పాల సముద్రము పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కశ్యపము మొదలైన వాటి నవనిధులతో కూడిన కుబేరుని ధనాగారంలాగా ఉంటుంది. సుదర్శన పరిశోభితమైన ఆ మహాసముద్రం సుదర్శనంతో కూడిన విష్ణుదేవుని కరకమలంలాగా ఉంది. ఆ రకంగా వైకుంఠం యొక్క వర్ణన జరుగుతూ ఉంటుందన్నమాట. అటువంటి ఈశ్వరుడితో పంచభూతములతో ఈ ముల్లోకములను నిర్మించిన బ్రహ్మదేవుడు మాకందరికీ గురువు. ఆయన మేము కలిసి ఏ మహానుభావుణ్ణి సేవిస్తామో ఆ సర్వేశ్వరుడు, ఆ సర్వాంతర్యామి, ఆ వేదవేద్యుడు అయిన ఆ శ్రీహరి మాకు రక్షకుడు కావాలి. పరిపూర్ణుడు, నిరహంకారుడు, సర్వసముడు, శాంతిస్వరూపుడు, కరుణామయుడు అయినటువంటి ఆ జగద్గురువును కాదని అన్యులను సేవించేవాడు కపటశీలుడు, దొంగ. అటువంటి దూర్తుడు కుక్కతోక పట్టుకుని మహాసముద్రంను దాటడానికి ప్రయత్నించే బుద్ధిహీనుడు వంటివాడు. పూర్వము ప్రళయకాలంలో సమస్త సృష్టి జలమయమైనప్పుడు భగవంతుడు మత్స్యావతారము ధరించి భూమిని ఓడగా చేసి తన ముట్టపైనున్న కొమ్ముకు కట్టుకుని సత్యవ్రతుడనే మనువును మమ్ములనందరినీ కాపాడాడు. ఆ కరుణాసముద్రుడు మా పాలిటి భాగ్యదేవతే ఈనాడు ఈ వృత్తాసురుని బారి నుండి మమ్మల్ని రక్షింపుగాక అని వీరందరూ శ్రీహరిని ఉద్దేశించి ఇక్కడ ఆ పాల సముద్రంలో అనంతుడిపైనటు శయనించినటువంటి నారాయణుని ఉద్దేశించి ఈ దేవతలందరూ ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ప్రళయకాల ప్రపంచనాలతో అల్లకల్లోలమైన ఉత్తుంగ సముద్ర తరంగాలనే శయ్యగా చేసుకుని పవళించిన వాడు, ఆ మహాసాగరంలో పడిపోకుండా బ్రహ్మ అంతటి వాడిని తన నాభికమలంలో దాచి కాచిన సమర్థుడు, ఇంతవాడు అంతవాడు అనే నిర్ణయములకు అందనివాడు అయిన ఆ అద్వితీయుడు మమ్మల్ని అనురాగముతో ఆదరించుగాక. ఆ రకముగా ఆ స్వామిని గురించి వీరు ఈ పాలసముద్రము దగ్గర నిలబడి వీళ్ళందరూ స్వామిని గురించి స్వామి యొక్క కరుణను అపేక్షించినటువంటి వారే వీరందరూ స్వామిని ప్రార్థించడం జరిగింది. అటువంటి ప్రార్థనలు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కరుణాంతరంగుడై వారికి దర్శనమిచ్చాడు. బృందారక బృందములు ఇందిరావల్లభుని దివ్య సుందర స్వరూపమును కన్నుల విందుగా కరువుదీరా సందర్శించారు. స్వామి యొక్క శంఖము, చక్రము, గద, పద్మములను ధరించి ఉన్నాడు. ఉరోభాగమున శ్రీవత్సము, కౌస్తభము శోభిస్తున్నాయి. శిరస్సున రమణీయమైన రత్నకిరీటము విరాజిల్లుచున్నది. చేతులందు భుజకీర్తులను, చెవులయందు మకరకుండలములను ప్రకాశిస్తున్నాయి. లక్ష్మీదేవి వక్షస్థలాన విలసిల్లుతూ ఉన్నది. దేహమంతా దివ్యాభరణములతో తేజరిల్లుతూ ఉన్నది. బంగారు పట్టు పీతాంబరములు వెలుగుతున్నది. కన్నులలో తెల్ల తామర రేకులు సోయములు వెళ్ళి విరుస్తున్నది. మందహాసములతో మధుర సుధారసములు పొంగి పొరులుతున్నది. ఆయన ఆకారమును పుణికి పుచ్చుకున్న పార్షదులు ఆయనను సేవిస్తున్నారు. ఆయన యొక్క దివ్య మంగళ స్వరూపం ఏ రకంగా భాషిస్తూ ఉన్నదో ఇక్కడ మనకి పదవర్ణన జరుగుతూ ఉందన్నమాట. తగు శంఖచక్ర గదాధరుండగు శ్రీవత్స కౌస్తుభ స్త్రీల వాణి, గమనీయ మాణిక్య గణకిరీటము వాణి, దివ్య విభూషణ దీప్తి వాణి, మండిత కోటీర కుండలంబుల వాణి, సిరి యురస్థలంబున జలుగువాణి, ధనుబోలు సేవకంతండగు గలుగువాణి, జిలుగైన పచ్చని వలువువాణి. ఇంత అద్భుతమైన అంటే ఆయన యొక్క శంఖచక్ర గదా పద్మధారి తన యొక్క వక్షస్థలమందు కౌస్తుభమణి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో, అలాగే శ్రీ మహాలక్ష్మి ఆ ఆదిదేవి, ఆ ఆదిలక్ష్మి తన యొక్క వక్షస్థలమునందు వెలుగొందుతూ ఉండగా అంటే రత్నఖచ్చితమైనటువంటి ఆ కిరీటము తన శిరస్సు యందు భాషిస్తూ ఉండగా ఆ వజ్ర వైడూర్య భూషితములైనటువంటి కర్ణకుండలములు వెలుగొందుతూ ఉండగా భుజకీర్తులను ధరించినటువంటి వాడే ఆ శ్రీ మహావిష్ణువు పట్టు పీతాంబరమును ధరించినటువంటి వాడై దేవతల ముందు ఆయన సాక్షాత్కరిస్తూ ఉండగా ఆయన యొక్క దివ్య తేజో ప్రభావితమైనటువంటి ఆయన యొక్క స్వరూపమును తీర్చినటువంటి వాళ్ళు నిశ్చేష్టులై నిలబడిపోయినటువంటి వారు దేవతలు. వారిని ఉద్దేశించి స్వామి తక్కిన రూపురేఖలన్నీ ఒకటిగా ఉన్న స్వామి వక్షస్థలాన వెలసిల్లు ఉండే శ్రీదేవి, శ్రీవత్సము, కౌస్తభము సేవకుల కంటే ఆయన ప్రత్యేకతను వెల్లడిస్తున్నాయి. ఆయన పేరున కాపురమున్న శ్రీ మహాలక్ష్మి అఖిల లోకములకు ఆలవాలైన ఐశ్వర్యమును వెల్లడిస్తూ ఉన్నది.
నలువుకు నెలవైనటువంటి ఆయన నాభికలము ముమ్మూర్తులకు మూలభూతమైనటువంటి తేజస్సును వెల్లడిస్తూ ఉన్నది. ఆయన పాదపద్మముల నుండి ప్రభవించిన గంగా తరంగిణి బుద్ధికి అగణ్యమైన పుణ్యమును వెల్లడిస్తూ ఉన్నది. ఆ విధముగా అభవుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అవ్యక్తుడు, ఆదిపురుషుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అందరికీ ఆనందమును కలిగించి అలలారుచున్నాడు. ఈ విధముగా భువన మోహనాకారుడైన పురుషోత్తముడు దేవతల ముందు సాక్షాత్కరించాడు. ఆయన కరుణాకటాక్ష వీక్షణములతో సంతుష్ట చిత్తులైనటువంటి వేల్పులు స్వామికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి పాలభాగానకి గీలించి ఈ విధంగా స్తుతించడం జరిగిందనమాట. శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి ఆ దేవాది దేవతలందరూ కలిసి స్వామికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ రోజుకి జరుగుతూ ఉంటుంది. తిరుమలలో ఉదయం పూట స్వామివారి కైంకర్యములు ప్రారంభించేటప్పుడు బ్రహ్మాది దేవతలందరూ ఇంద్రాది దేవతలు, బ్రహ్మాదులు, ఋషులు, మునులు, యక్షులు, కిన్నెరులు అందరూ దేవతా విమానములలో అదృశ్య రూపములలో వచ్చి ప్రతిరోజు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిలబడి ఉంటారు. ఆయన కైంకర్యం జరుగుతూ ఉన్నంతసేపు వారందరూ కూడా మనలాగే అందరూ క్యూలో ఎలా తోసుకుంటూ ఉంటారో స్వామిని చూడాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా అలా తోసుకుంటూ ఉంటారు. వీళ్ళన్నింటినీ ఆళ్వారులందరూ ఎంతో ఎంతో ఊహించి ఆ సన్నివేశాలన్నీ ఊహించి మనకి ఈ స్వామి యొక్క ప్రయోక్తలు చెప్తూ ఉంటారు ఇవన్నీ. అలాగా ఈ దేవతలందరూ కూడా ఇక్కడ స్వామిని నారాయణమూర్తిని చూడంగానే వెంటనే ఆయనకి సాష్టాంగ పడిపోయి స్వామి యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళందరూ స్వామికి కైమోడ్పులు అంటే ఇక సాష్టాంగ దండ ప్రణామాలు చేసి స్వామిని గురించి ఇలా స్తుతించడం ప్రారంభించారు. యజ్ఞాది సత్కర్మలు చేసే వారికి దుర్గములైన స్వర్గాది పుణ్యఫలమును ప్రాప్తింపజేసే మహానుభావుడవు నీవే, అది నీ సహజగుణము. అటువంటి పురాణ పురుషుడమైన నీకు నమస్కారము. యోగీంద్ర బృంద వందితుడవు, శారంగమనే ధనస్సును ధరించిన వాడవు అయిన నీకు నమస్కారము. గజరాజును రక్షించిన వాడవు, రాక్షసుల శిక్షించిన వాడవు, చంద్రబింబము వంటి ముఖము గలవాడవు, ప్రచండమైన తేజస్సు గలవాడవు అయిన నీకు ప్రణామము. అగణ్య పుణ్యస్వరూపుడమైన వైకుంఠధాముడవు, ఆర్తజన రక్షడకు తత్పురుషుడవు, అహిరాజ తల్ప శయనుడవు అయిన నీకు మా వందనం అని ఈ రకముగా స్వామికి ఎంతో అంటే స్వామి యొక్క గుణగణములన్నింటినీ, స్వామి యొక్క శౌర్యమును, స్వామి యొక్క శౌర్య పరాక్రమములను, స్వామి యొక్క గుణగణములన్నింటినీ వారు వర్ణించడం ప్రారంభించారనమాట. ఆ రకముగా స్వామి వారి యొక్క ప్రార్థనను విన్న తర్వాత, ఓ దేవాదిదేవ, వృత్తాసురుని ధాటికి మేము తట్టుకోలేక దేవతలు చిక్కులలో చిక్కుకున్నారు. కిన్నెరలు చింద్రవందరైనారు, సాధ్యులు అలసిపోయారు, పన్నగులు సొమ్మసిల్లారు, సిద్ధులు వెలవెలపోయారు, యక్షులు మూర్చిల్లారు. ఎలాగో ప్రాణాలతో బయటపడిన మమ్మల్నైనా నీవు కటాక్షించు, వాడి వారి నుంచి మమ్మల్ని రక్షించు. ఆ రకముగా దేవదాన యక్ష కిన్నెర కింపురుషాదులందరూ వృత్తాసురునితో యుద్ధం చేసి, మా వల్ల కాదు ఈశ్వర, మమ్మల్ని ఎలాగో అలా మేము తప్పించుకున్నాము, నాకు మీరే దిక్కు, మమ్మల్ని రక్షించు. ఓ దేవదేవ, వీడు ఈ వృత్రాసురుడు మా తేజస్సులనే కాదు మా ఆయుధములను కూడా మృంగివేశాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ కాదేది నాకు అనర్హం అన్నట్టు వీళ్ళు వేసిన ప్రతి ఒక్కటి అది ఏదనేది అది ఆయుధమా, శస్త్రమా, అస్త్రమా, లేకపోతే ఏకంగా దేవతలైన అసలు ఏదీ లేదు. వాడి వైపుకు వచ్చినదల్లా వీడు మింగేసేసాడు. ఆ విధంగా ఆ భీకరాకారుడు ముందు ముందు ముల్లోకములను సైతము దిగమింగేటట్టున్నాడు. ఈ రాక్షసుని అహంకారమును అణిచివేయాలి, మా భంగపాటుకి తగిన ప్రతీకారము మీరే చేయాలి స్వామి అని వీరందరూ ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించడం జరిగిందనమాట. అప్పుడు స్వామి కరుణాంతరంగ హృదయుడై ఈ రకంగా చెప్పడం జరిగిందనమాట. నా సాన్నిధ్యం సంపాదించుకున్న స్వచ్ఛమైన మీ జ్ఞానమునకు నా అంతరంగము ఎంతో సంతోషించింది. నాకు మీ మీద చాలా ప్రీతి కలిగింది. నా ఎందలి ఎడతగిన భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆ రకంగా స్వామి వీరిని ఉద్దేశించి చెప్పాడు. నేను తృప్తి పొందితే నా భక్తులకు దుర్లభం అనేదే ఉండదు. అదీ కాక నా యందు అనన్యమైన భక్తి శ్రద్ధలు కలవాడు నన్ను తప్ప దేనిని వాంఛింపడు. తత్వమును దర్శించి తెలుసుకున్నవాడు విశేషకముల నుండి విరక్తుడవుతాడు, సంసార బంధములను తృణీకరిస్తాడు, అందువల్ల శుభము కలుగుతున్నది. స్వామి భక్తి యొక్క తత్వమును మూడు ముక్కలలో అంటే చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. నేను తృప్తి పొందితే నా భక్తులకి దుర్లభమైనది ఏదీ ఉండదు. అంటే స్వామి తృప్తి పొందడం అంటే ఏంటి? స్వామికి మీరేమన్నా డబ్బులు ఇవ్వాలా? స్వామికి ఏమన్నా మీరు పొగడాలా? స్వామిని మీరు ఏదైనా చేయాలా? ఏమీ లేదు. స్వామికి సంబంధించినంత వరకు ఆత్మ సమర్పణ అంటే ఈశ్వర సర్వము ఇచ్చేవాడివి నీవే, సర్వము నీ అంటే ఇప్పుడు
మీరు ఉద్యోగానికి వెళ్ళారు లేదా ఏదైనా వ్యాపారం చేశారు, ఒక 100 రూపాయలు వచ్చాయి. ఆ 100 రూపాయలు తీసుకొని గుడికి వెళ్ళారు. రూపాయి స్వామికి ఇవ్వాలనుకున్నారు. ఆ రూపాయి ఇచ్చే దగ్గర నేను ఇస్తున్నాను అన్న భావన అక్కడ ఉండకూడదు. స్వామి మీరే నాకు ఇచ్చారు ఈ 100 రూపాయలు, ఈ శరీరమును నాతో పాటు ఉన్న నన్ను నమ్ముకొని ఉన్నటువంటి కొన్ని శరీరాలు, అంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరినీ పోషించడం కోసం మీరు నాకు ఈ 100 రూపాయలు ఇచ్చారు. మీరే ఇచ్చారు. ఈ 100 రూపాయలలో కొంత భాగము గృహస్థుడనైనా నేను మిగిల్చుకుని మీరిచ్చిన దానిలో మళ్ళీ మీకే నేను కొంత 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 మీకే సమర్పిస్తున్నాను. ఇందులో నేను సంపాదించినది ఏదీ లేదు, ఇది నాది అన్నది ఏదీ లేదు అన్న భావన మనస్సు యందు కూరుకుని ఉండటమే ఈశ్వర కైంకర్యం, ఆత్మ సమర్పణ. నాకు ఏదైనా కష్టం వచ్చింది, ఈశ్వరా నువ్వే ఇచ్చావు, దీని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా దానికి సంబంధించిన బాధ్యత నీదే. నాకేదన్నా ఒక సుఖం కలిగింది, లేదా నన్ను కొంతమంది పొగటం జరిగింది, లేదా నేను కీర్తి సంపాదించుకోగలిగాను, ఆ కీర్తికి కారణమైనటువంటి వాడు కూడా ఈశ్వరా నువ్వే. దీనికి సంబంధించినది ఏది, ఆ అహంకారం నా మనస్సు యందు ప్రస్ఫురించకుండా ఉండాలి అని భగవంతుని యందు ఆత్మసమర్పణ ఎవడైతే ఏ భక్తుడైతే చేస్తాడో అప్పుడు ఆ భక్తుడి వల్ల స్వామి తృప్తి పొందుతాడు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు ఏమన్నా మాయలు నేర్చాడా? ప్రహ్లాదుడికి ఏమన్నా శక్తులు ఉన్నాయా? ప్రహ్లాదుడికి ఏమన్నా ఏముంది ప్రహ్లాదుడి దగ్గర? హిరణ్యకశిపుడు అంతటి వాడిని ఎదిరించేంత శక్తి ప్రహ్లాదుడికి ఎక్కడిది? లేదు. ప్రహ్లాదుడు మనస్సులో స్వామి యొక్క పాదాలని పట్టుకున్నాడు. వాళ్ళ నాన్న కొట్టడానికి ప్రయత్నించాడు అనుకో, ఈశ్వర మా నాన్న నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, నేను వాటిని తట్టుకునేంత శక్తివంతుడు నేను కాదు, నువ్వే నన్ను కాపాడాలి, నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని ప్రార్థించాడు. అంతే, వెంటనే ఈశ్వరుడే వచ్చేసాడు. ఆ అన్ని శూలాలు పెట్టి పొడుస్తున్నా, గదలతో కొడుతున్నా, కత్తులతో నరుకుతున్నా, ఏది ఒక చర్మం మీద ఒక చిన్న ఘాటు కూడా పడలేదు. ఎందుకు? సర్వాంతర్యామి అయినటువంటి స్వామి తలుచుకుంటే జరగనిది ఏదైనా ఉంటుందా? ఇప్పుడు ఆయన వసుదేవుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ కారాగారంలో కూర్చుని ఉన్నాడు. కారాగారంలో కూర్చుని ఉండగా శ్రీకృష్ణోద్భవం జరిగింది. శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి అక్కడ బృందావనంలో నన్ను బృందావనంలో అక్కడ పడుకోబెట్టు అని చెప్పి అన్నాడు. మరి చుట్టూ కారాగారాలు ఉన్నాయి, చుట్టూ గోడలు ఉన్నాయి, రక్షక భటులు ఉన్నారు. వీళ్ళెవ్వరైనా ఆయన ఆపగలిగారా? వాళ్ళందరూ పడుకున్నారు. ద్వారాలు వాళ్ళంతటా అవే తెరుచుకున్నాయి. ప్రళయకాలంలో సముద్రం ఎలా ఉంటుందో ఆ రకంగా ఉప్పొంగి పొరలుతున్నటువంటి యమునా నది రెండుగా చీలిపోయి మధ్యలో దారి ఏర్పాటు చేసింది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే భగవంతుడు తలుచుకుంటే జరగదు ఏమన్నా ఉంటుందా? మన వ్యక్తము అంటే మన బుద్ధికి అంతు చిక్కరిగా కూడా భగవంతుడు మనని కాపాడగలడు. మనం ఎలా జరుగుతున్నది అని మనం ప్రశ్నించి, అంటే మన బుద్ధికి మన తర్కానికి కూడా అర్థం కాకుండా భగవంతుడు మనని కాపాడగలడు. ఎందుకు అంటే ప్రతి అణువులోనూ ఈశ్వరుడు ఉన్నాడు. తను తలుచుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఈ చెయ్యిని ఇక్కడ నుంచి అక్కడికి పెట్టాలి అనుకున్నాను, నా మనస్సులో ఆ సంకల్పం కలగానే ఈ చెయ్యిని ఇలా తీసి ఇలా పక్కన పెట్టేస్తాను. అలా నా చెయ్యిని నేను ఎలా చేయగలుగుతానో ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్న ఈశ్వరుడు ఈ నీరు రెండుగా విడిపోయి ఒక పాయగా ఏర్పడి ఆ వసుదేవునికి దారి ఇవ్వాలి అని ఆయన అనుకుంటే ఆ నీరు రూపంలో ఉన్న ఈశ్వరుడు ఇలా పక్కకు జరగటం అన్న పెద్ద విశేషమా? లేదా ఆ గోడ రూపంలో ఉన్న ఈశ్వరుడు, లేదా ఆ జైలు దాన్ని ఏమంటారు, ఆ డోర్ అంటే ఆ ద్వారం రూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు వెంటనే డోర్ తెరుచుకోవాలి, ఆ ద్వారం విడిపోవాలి అనుకున్నప్పుడు ఆ ద్వారం తెరుచుకోకుండా ఉంటుందా? అలా ఈశ్వరుడికి జరగనిది, ఈశ్వరుడు చేయలేనిదంటూ ఏమీ ఉండదు. అలాగే నేను ప్రసన్నమైనప్పుడు జరగనిది, అంటే నేను ప్రసన్నమైనప్పుడు భక్తులు కోరుకున్నది జరగనిదంటూ ఏదీ ఉండదు. ఆయన భక్తుల్ని కాపాడటమే వ్రతముగా పెట్టుకున్నటువంటి వాడు. అందువల్ల నన్ను తప్ప భక్తి శ్రద్ధలు ఉండి నన్ను తప్ప వేరేదేది, అంటే నన్ను తప్ప వేరేది లేదని శరణాగతి ఎవడైతే చేస్తాడో వాడు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. తత్వమును దర్శించి తెలుసుకున్నవాడు విశేషకముల నుండి విరక్తుడవుతాడు. తన యొక్క నిజతత్వమును, అంటే ఈశ్వరుడి యొక్క నిజతత్వమును తెలుసుకున్నవాడు ఈ భౌతికమైన విషయముల గురించి ఎటువంటి అనురక్తిని కలిగి ఉండడు. సంసార బంధములను తృణీకరిస్తాడు. అలాగే అతనికి, అంటే ఆ భక్తుడికి శుభం కలుగుతుంది. అయితే ఇప్పుడు దేవతలను ఉద్దేశించి ఏం చెప్పాడంటే, దేవతలారా, దదీచి అనే పేరు గల ఒక మహర్షి ఉన్నాడు.
ఆ ఋషిపుంగవుని దేహము నారాయణ కవచ ప్రభావం వల్ల మహా తేజోవంతమై సారవంతమై ఉంటుంది. అందువల్ల మీరు ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థించి ఆ దేహమును పుచ్చుకోండి. ఆ మహర్షి పూర్వము బ్రహ్మస్వరూపమును నిష్కళంకము అయిన అశ్వశిరము అనే విద్యను అశ్విని దేవతలకు ఉపదేశించి ఉన్నాడు. వారు ఆ విద్యను ఉపాసించి జీవన్ముక్తులైనారు. ఆ మహర్షి అంతేకాకుండా త్వష్ట అనే ప్రజాపతికి అభేదము మన్నామాంకితము అయిన నారాయణ కవచమును అనుగ్రహించాడు. త్వష్ట దానిని తన కుమారుడైన విశ్వరూప ప్రజాపతికి ఉపదేశించాడు. దధీచి మహర్షి దాతలలో కల్లా మేలు అయినటువంటి వాడు. మీరు అశ్విని కుమారుని ముందుంచుకుని ఆ మహర్షిని ప్రార్థించండి. ఆయన దేహమును తప్పకుండా మీకు ఇస్తాడు. విశ్వకర్మ ఆ మహర్షి ఎముకలతో 100 అంచుల వజ్రాయుధమును సిద్ధం చేస్తాడు. నా తేజోవిశేషంతో నిండిన ఆ వజ్రాయుధము వృత్రాసురుని శిరస్సును ఖండించి తింది. అప్పుడు మీ తేజస్సులు మీ శస్త్రాస్త్రములు మళ్ళీ మీకు సంప్రాప్తిస్తాయి. మీరు మునుపటిలాగా ప్రకాశిస్తారు. ముఖ్యంగా నా భక్తివరేణ్యులు ఏ లోకంలో ఉన్నా వారిని ఎవ్వరూ జయించలేరు. మీకు మేలగుతున్నది అని శ్రీమన్నారాయణుడు ఎవరిని ఉద్దేశించాడు? ఈ దేవతలను ఉద్దేశించి వారు చేయవలసిన పనులను, అంటే వారు చేయవలసిన కర్తవ్యాన్ని శ్రీమన్నారాయణుడు ఉద్బోధించడం జరిగిందనమాట. ఎవరిని కలవమన్నాడు, ఎవరిని ప్రార్థించమని అడిగారు అంటే దధీచి మహర్షిని ప్రార్థించమని అడిగాడు. ఈ దధీచి మహర్షి నారాయణ కవచ ప్రభావం అంటే మనము మొన్నటి ప్రసంగంలో నారాయణ కవచం అంటే ఏంటి, నారాయణ కవచాన్ని ఎలా ధరించడం జరుగుతుంది, ఏ రకంగా నారాయణ కవచ ధారణ ఏ రకంగా చెయ్యాలి అన్నది మనము మొన్నటి ప్రసంగంలో తెలుసుకున్నాం కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ద్వాదశాక్షరి మంత్రమును ఏ రకంగా ఉపాసన చేయాలో ఆ రకంగా దానికి సంబంధించిన విధి విధానం మొత్తము మనము మొన్న పోయిన ప్రవచనంలో మనం తెలుసుకుని ఉన్నాం కదా. ఆ రకముగా నిరంతరము ఈ దధీచి మహర్షి ఈ నారాయణ కవచమును జపిస్తూ నారాయణ కవచ ధారణ చేస్తూ నిరంతరము నారాయణుని అర్చిస్తూ ఉండటం వల్ల ఆయన యొక్క శరీరము నారాయణ కవచ పూరితమై అత్యంత మంత్రపూరితమై అత్యంత తేజోవంతమై అత్యంత శక్తివంతమై అణువణువులోను ఆయన యొక్క ప్రతి ఒక్క అణువులోను ఆ దేహం యొక్క ప్రతి ఒక్క అణువులోనూ నారాయణ కవచ మంత్రపూరితముగా స్థిరీకరింపబడిందనమాట. అంతటి చాలా మహిమాన్వితమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది, అది అజేయము, జయింప సఖ్యము కానటువంటిది. అటువంటిది ఆయన శరీరమును ఉండటం వల్ల మీరు వెళ్ళి ఆయన్ని దేహమును అర్థించండి, మీ దేహమును మాకివ్వండి. ఎందుకంటే ఆయన యొక్క అణువులోను ఆ దేహములోను అణువులోను నారాయణ కవచం యొక్క మంత్రశక్తి దాగి ఉన్నది. అది ఆ యొక్క శక్తి వలన ఆ దేహము వలన ఆ దేహం నుండి ఉన్న ఎముకల వలన ఆ ఎముకలలో ఉన్న శక్తిని వలన ఒక ఆయుధము ఉద్భుతము కాగలదు. అది ఎవరు చేస్తారు? విశ్వకర్మ చేస్తాడు. ఆ విశ్వకర్మ ఆ ఆయుధమును ఈ దధీచి మహర్షి యొక్క ఎముకల నుండి వచ్చిన ఒక ఆయుధము 100 అంచులు గల ఆయుధమును తయారు చేసి మీకు ఇస్తాడు. దాని పేరు వజ్రాయుధము. వజ్ర సన్నిభమై ఉన్నదనమాట ఆయన యొక్క శరీరము. వజ్ర సన్నిభం అంటే వజ్రం కనుక ఏ యొక్క ఆయుధముతోనూ భేదింపబడదో అంతటి శక్తివంతమై ఆయన శరీరం ఉన్నది. అందువల్ల ఆ శరీరములోని ఎముకలు వజ్ర సన్నిభములై ఉన్నాయి. దానిని ఏ ఒక్క ఆయుధమును భేదించలేదు, ఏ ఒక్క శస్త్రము కానీ అస్త్రము కానీ ఆ వజ్రమును భేదించలేదు. అటువంటి ఆ ఎముకలతో కూడా 100 అంచుల ఆ వజ్రాయుధాన్ని విశ్వకర్మ మీకు తయారు చేసిస్తాడు. దానితో మీరు వృత్రాసురుణ్ణి సంహరించవచ్చు. ఎప్పుడైతే వృత్రాసురుడు సంహరింపబడతాడో మీ తేజస్సులు మీ శస్త్రాస్త్రములు మీకు మరలా సంప్రాప్తిస్తాయి అని స్వామి శ్రీమన్నారాయణుడు వారికి కర్తవ్యోపదేశం చేసి అంతర్ధానమైనాడు. అనంతరము దేవతలు అశ్విని దేవతలను ముందుంచుకొని ఈ అశ్విని దేవతలు ఒకానొకప్పుడు ఆయన ద్వారా మంత్రసిద్ధులను పొంది ఉన్నారు. అందువలన అంటే వారి మీద గురు శిష్య వాత్సల్యం ఉండటం వలన అశ్విని దేవతలను ముందుంచుకొని వీరందరూ దేవతలందరూ దధీచి మహర్షిని దర్శించి ఈ విధంగా అర్థించారు. ఓ మహాత్మా, ఈ లోకంలో జీవుడు సౌఖ్యమును ఆశించి దేహమును స్వీకరిస్తాడు. అందుకనే ఏ పరిస్థితుల్లోనూ దేహి అయిన వాడు తన దేహమును వదిలిపెట్టాడు. ఇప్పుడు దేవతలమైన మేము దేహి అని నీ దేహమును అర్థించడానికి వచ్చావు. దయచేసి మీ దేహమును మాకివ్వు అంటే ఎంతటి ఒకసారి ఆలోచించండి. ఎవరైనా వచ్చి ఏవయ్యా మిమ్మల్ని నేను చంపేసుకుంటాము, కొద్దిగా మీ దేహాన్ని ఇవ్వండి, మీకు 100 కోట్లు ఇస్తామంటే మనం ఇచ్చేస్తామా? నా దేహం మీరు తీసేసుకోండి, నన్ను చంపేసేసుకోండి అంటామా?
ఎంత డబ్బిచ్చినా, ఎంత ఇచ్చినా, ఎంత ఎంత రోగిష్టైనా, ఏ రకంగా ఉన్నా కానీ దేహంతో ఉండాలని అనుకుంటాం కానీ దేహాన్ని ఇచ్చేయాలని మాత్రం ఎవరూ అనుకోం కదా. కానీ అటువంటి కోరికని కూడా ఇక్కడ దేవతలు అడిగారు. చూడండి ఒక్కొక్క వ్యక్తిత్వం యొక్క శక్తి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఇక్కడ దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా కోరని కోరిక ఇది. నేడు మేము మా కష్టములు గట్టెక్కించడానికి నీ శరీరమును అర్థించడానికి వచ్చాము. దేవతలమైన మేము ఇటువంటి కోరరాని కోరిక కోరుకునే తీవ్ర స్థితికి దిగజారామంటే ఇదంతా విధి వైపరీత్యం గాక మరేమిటి? లోకంలో మరెక్కడైనా ఎటువంటి కకృతి అంటే ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. ఎవ్వరూ కోరని కోరిక, అటువంటి కోరికని దేవతలు దధీచి మహర్షి దగ్గరికి వచ్చి కోరటం జరిగింది. అయ్యా, మీ దేహము మాకు కావాలి, మీ దేహము ఉంటేనే మేము బ్రతకటం జరుగుతున్నది, మేము ఇంత శక్తివంతులమై ఉన్నప్పటికీ కూడా మేము ఇంతవరకు మా జీవితంలో ఎవరిని దేహి అని అడగని వారు మేము దేహి అని అడగాల్సి వచ్చినది, మరలా అడగాల్సి వచ్చినది ఏదైనా గొప్ప విషయం గురించి అంటే కాదు. అన్నిటికంటే ఎవ్వరూ అడగరానిది వంటిది, ఎవరైనా అడిగితే అసహించుకునేటువంటి అటువంటిది అయినటువంటిది. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చంపేసుకుంటాను అంటే చాలా సంతోషంగా చంపేసుకొని ఎవడైనా అడుగుతాడా? ఏం మాట్లాడుతున్నావు అనే కదా అడుగుతాడు. అంటే అవతల వాడిని దేహి అని అడిగిన వాడిని చాలా చిన్న చూపు చూస్తాడు. ఇటువంటి కోరికరా కోరుకునేది? దేహి అని అడిగినప్పుడు ఏదో 100 రూపాయలు అడిగితే ఇస్తాం, లేదా ఒక కొత్త బట్టల జత ఏమన్నా ఉంటే పెట్టమంటే పెడతాం. మనం ఏదైనా పోనీ ఇంకా మంచి వాళ్ళైతే ఏదైనా విలువైన ఆభరణం కావాలంటే ఆభరణం ఇస్తాం. కానీ ఇక్కడ వీడేం అడుగుతాడు? ఏకంగా ప్రాణం దేహం అడిగేస్తున్నాడు. ఈ దేహం మాకు ఇచ్చేస్తే మిమ్మల్ని నేను చంపేసుకుంటామని చెప్పి దేహాన్ని అడుగుతున్నాడు అనమాట. అంటే ఎంతటి నీచమైన దాన్ని వీళ్ళు అడగటానికి ప్రయత్నిస్తున్నామో మరి మా పరిస్థితి అలా తయారైంది. అందువల్ల దేవతల మాటలు ఆలకించినటువంటి దదీచి లోపల సంతోషించాడు. చిరునవ్వు నవ్వుతూ గౌరవపురస్సరంగా అమరులను అవలోకించి ఆప్యాయం గల అన్నాడు. ఒక్కసారి చూడండి, ఈయన చాలా నార్మల్గా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఆయన అడిగిన వాటికి చాలా మనస్ఫూర్తిగా ఆనందపడ్డాడంట దదీచి మహర్షి. మనస్ఫూర్తిగా ఆనందపడి చిరునవ్వు నవ్వుతూ గౌరవపురస్సరంగా అమరులని అవలోకించి ఆప్యాయంగా అలా అన్నాడు. ఓ అమర్త్యులారా, ఈ మర్త్యలోకములో మానవులకు మృత్యు భయము సహజంగా ఉంటుందన్న సంగతి మీకు ఎలా తెలుస్తుంది? మీరు దేవతలు కదా, అందువలన నిర్దాక్షిణ్యంగా మీ కోరిక మీరు వెల్లడించారు. అంటే ఈయన ఏమన్నాడంటే, అమర్త్యులారా అంటే మీరు మర్త్యులు కాదు, అంటే మీరు మనుష్యులు కాదు. ఓ అమర్త్యులారా, మీకు మరణం అనేది లేదు. అందువలన మీకు చావు అంటే ఏంటో మీకు ఏం తెలుస్తుంది? చావుకి ఒక జీవి ఎంత భయపడుతున్నదో, ఆ చావు అనేది జీవిని ఎంత బాధ పెడుతున్నదో, ప్రతి జీవి పుట్టడంతోనే ఆ భయంతో పుడుతుంది. పుట్టంగానే జీవికి ఉండే భయం ఏంటంటే తను చచ్చిపోతాడన్న భయం. అది అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది. అది ఎంత చిన్నవాళ్ళైనా అసలు ఊహ కూడా తెలియని జీవికైనా కానీ చావు అనేది భయ రూపంలో ఉంటూనే ఉంటుంది. కానీ మీకు ఆ భయం తెలియదు. మీకు అసలు చావు అనేది తెలియదు కనుక మీరు చనిపోతారో లేకపోతే చావు అంటే ఎలా ఉంటుందో, దానివల్ల జీవి ఎంత బాధపడుతుందో భయపడుతుందో మీకు తెలియదు కనుక అందువలనే మీరు నిర్దాక్షిణ్యము అంటే మీరు ఎటువంటి ఆలోచన, దాక్షిణ్యము అంటే మీరు ఎలాంటి దయ లేకుండా మీరు నా దేహాన్ని వదిలేయమని చెప్పి నా దేహాన్ని ఇచ్చేయమని అడుగుతున్నారు. లోకంలో జీవులకు జీవించాలనే భావం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారికి తమ ప్రాణముల కన్నా తమ శరీరం అన్నా ఎంత తీపియో చెప్పలేము. భగవంతుడు వచ్చి చేజాచి యాచించినప్పటికీ తన దేహమునిచ్చే దాత భూలోకంలో ఎవడూ ఉండడు. మీకు అర్థం కావట్లేదు. జీవికి తన యొక్క ప్రాణం అంటే ఎంత ప్రీతో ఎంత తీపో మీకు తెలియదు. సాక్షాత్తు తనను సృష్టించినటువంటి భగవంతుడే వచ్చినా కానీ జీవి తన దేహమును త్యాగం చేసి భగవంతుడికి ఇవ్వలేడు, భగవంతుడికైనా ఇవ్వలేడు. ఈ జగత్తులో ధనధాన్యములు ఇమ్మని అడిగే ఆచకులు ఉంటారు కానీ దేహమును అర్థించేవాడు ఎవడైనా ఉంటాడా? అర్థించిన వస్తువులను ఇచ్చే దాతలు ఉంటారు కానీ ప్రాణములను దానంగా ఇచ్చే దాతలు ఎవడైనా ఉంటాడా? ఒకవేళ అలా దేహం ఇచ్చే దాత ఉన్నప్పటికీ సిగ్గుమాలిన వాడే స్వీకరించే యాచకుడు ఉంటాడా? ఈ విధంగా దాతను చంపి దేహమును పుచ్చుకున్న ఎముకలన్నీ ఏరి మూట కట్టుకుని పంచుకునే వంచకులు ఉంటారా? ఈ లోకంలో దయతో రక్షించే దేవతలు కదా మీరు. ఈ హింసాత్మకమైన బుద్ధిని ఎలా పుట్టింది మీకు? మీ ప్రాణములు మీకెంత తీపో ఎదుటివాళ్ళ ప్రాణములు కూడా అంతే తీపి అన్న సంగతి మీ తలంపులోకి రాలేదా? అంటే ఈ రకంగా ఈయన అడిగాడనమాట.
ఏమయ్యా మీరు అసలు ఎవరైనా ధనమును అడుగుతాడు లేదా ధాన్యమును అడుగుతాడు, ఎవడైనా దేహాన్ని అడిగేవాడు ఎవడైనా ఉంటాడయ్యా? అలా ఒకవేళ ఆ దేహం ఇచ్చే వాడు ఎవడైనా ఉంటే వాటిని స్వీకరించే వాడు ఎవడైనా ఉంటాడా? అంటే దేహం సరే తీసుకో దేహం అన్నాడు అనుకో, అంటే వాడిని చంపేసి మీరు ఎముకల్ని మీరేం చేసుకుంటారా? ఎముకల్ని చేసుకునేవాడు అంత బుద్ధిహీనుడు ఎవడైనా ఉంటాడా? అసలు అదంతా పక్కన పెట్టండి. మీ ప్రాణముల మీద భయంతో కదా మీరు పరిగెత్తుకుంటూ వచ్చింది. మరి మీ ప్రాణములంటే మీకు అంత తీపి ఉన్నప్పుడు నా ప్రాణం అంటే ఎవడి దేహం అంటే వాడికి అంతే తీపి ఉంటుంది కదా. అంటే ఎవరి మీరు చావకుండా మీరు చనిపోకుండా మీరు చంపబడకుండా ఉండటం కోసం మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి మీ ప్రాణములు అంటే మీకు ఎంత తీపి ఉందో అలాగే మీరు నన్ను అడుగుతున్నారు. అలాగే ఏ జీవికైనా ఆ వాటి వాటి వాళ్ళ ప్రాణములు అంటే వాళ్ళకంతే మమకారం ఉంటుంది కదా. మీకు అసలు ఇలాంటి ఈ విచిత్రమైన ఆలోచన అలా వచ్చిందని ఈ దధీచి మహర్షి వాళ్ళని అడిగాడు అనమాట దేవతల్ని. అప్పుడు దధీచి మహర్షి మాటలు విన్న దేవతలు, స్వామి మీరు సర్వభూతములందరూ దయాదాక్షిణ్యములు కలవారు, విశేషించి మీరు వివేకవంతులు. అటువంటి మీకు ఇతరులను ఈరాని పదార్థములు అంటూ ఏముంటాయి? అవసరము కొద్దీ అడుగవచ్చిన వాడు అడుగురాని వస్తువునైనా అడిగి తీరుతాడు, ఇచ్చే దాత ఈరాని వస్తువునైనా ఇచ్చి తీరుతాడు. ఆశపడి ఎవరైనా అర్థిస్తే ప్రాణములైనా దాచకుండా ఇచ్చివేయటం జరుగుతుంది. వీళ్ళు ఈ రకంగా ఈ దధీచి మహర్షిని అభ్యర్థించడం ప్రారంభించారు. అయ్యా మీరు సర్వభూతముల యందు దయా సమృద్ధులై ఉంటారు. మీరు విశేషించి మీరు బుద్ధిమంతులు. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పటికీ మీరు మహా దయావంతులై ఉండటం వల్ల మీరు అడగరానిదైనను మీరు ఇస్తారు అని, అంటే వీళ్ళకంటే ముందర కాళ్ళకి బంధం వేస్తారనమాట. అంటే ఈ లోకంలో మీరు ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తున్నది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఆ వ్యక్తిని పట్టుకొని ఇక రకరకాలుగా ఆయన్ని పొగడటం ప్రారంభిస్తారు. అయ్యా మీరింతటి గొప్పవాళ్ళు, ఆ రోజు మీరు ఇంత సహాయం చేశారు, వీళ్ళకి అంత సహాయం చేశారు, మీరు ఇంత మంచివాళ్ళు, మీరు లేకపోతే ఇలా అని రకరకాలుగా పొగిడి ఆ వ్యక్తిని దాన్ని ఏమంటారు, చాలా ఎత్తులకు ఎత్తేస్తారు. అంటే ఇక మీరే చేస్తారు అని చేసి చివరికి వీళ్ళ కోరిక ఏంటో చెప్తారు. మేము ఇలా చేద్దాం అనుకున్నామండి, మనకి కొంత డబ్బు తక్కువైంది, కొద్దిగా మీరేమన్నా సర్దగలుగుతారా? మీరు ఇంతమందికి సహాయం చేశారని విన్నాను, మీ చేత సహాయం పొందిన వాళ్ళందరూ ఇంత గొప్ప వాళ్ళు అయ్యారని విన్నాను, అందువల్ల ఇక మాకు ఎంతో మంది ఇచ్చేవాళ్ళు ఉన్నప్పటికీ మీరే గుర్తొచ్చారు, మీ చేతులు చాలా మంచి, మీ చేతితో పెట్టుబడి పెడితే మా ఎంతో బాగుంటుందని చెప్పి అందరూ చెప్పగా విని మీ దగ్గరికి వచ్చారంటే కాళ్ళకు ముందే బంధం వేసేస్తారనమాట. వాళ్ళకి కావాల్సిన పని ఏంటో వాళ్ళు డైరెక్ట్గా అడిగితే వాళ్ళు ఎక్కడ కాదంటారో అని, మీరు ఎంతటి గొప్పవాళ్ళు అంతటి గొప్పవాళ్ళు, మీరు ఇంద్రుడు మీరు చంద్రుడు, ఈ రకంగా అన్ని రకాలుగా పొగిడి వాళ్ళని ఒక ఎత్తుకు తీసుకొచ్చి అప్పుడు వీళ్ళ కోరిక ఏంటో చెప్తారు. ఇది లౌక్యం అంటాం కదా మన మాటలు. అంటే వీళ్ళ మనస్సులో ఉంటుందా భావం అంటే అది కష్టమే చెప్పడం. వీళ్ళ మనస్సులో అలాంటి భావాలు ఏమీ ఉండవు. వాళ్ళ మనస్సులో ఉండేవన్నీ ఏంటంటే లౌకికంగా ఆ పని ఎలా చేయించుకోవాలన్న భావం. ఆ పని అయిపోతే ఇంకా వాళ్ళకి పెద్దగా మళ్ళీ వీళ్ళు రోజు ఫోన్ చేసి మిమ్మల్ని ఏం పొగడరు. మీ అవసరం ఉంది అనుకున్నప్పుడు, అంటే కొంతమంది కూడా ఉంటారు, అంటే భవిష్యత్తులో వీడితో నాకు అవసరం వస్తుందంటే కూడా వారానికి ఒకసారి వీడితో స్కెడ్యూల్ పెట్టుకుని రోజు వారానికి ఒకసారి ఫోన్ చేసి మీరు గొప్పవాళ్ళని పొగుడుతూ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీడి అవసరం వచ్చినప్పుడు అప్పుడు వీడితో పని చేయించుకుంటాడు. ఆ రకంగా ఉండేవాళ్ళు, ప్రణాళికలు వేసుకుని కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలైన లౌక్యమైన, అంటే ఇవన్నీ భాగవతం చదవటం వల్ల ఏంటంటే ప్రపంచంలో మనకి రకరకాలుగా ఉండే వ్యక్తిత్వాల గురించి కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ దేవతలు చూడండి, అడగకూడనిదైనప్పటికీ అడిగారు. కానీ ఎలా అడిగారు? లౌక్యంగా ఆయన్ని పొగుడుతూ, ఆయన మీరెంతటి వాడు స్వామి, మీరంతటి వాళ్ళు, అది ఇది అని చెప్పి, మీరు మహాదయా సముద్రులు, మీరు అడిగినది అది అడగకూడనిది అడిగినా కూడా మీరు ఇచ్చే అంతటి గొప్పవాళ్ళు, అంటే ఉన్నది మొత్తం ఇచ్చేసేయటం అన్నమాట ఇదంతా. ఈ ప్రకారంగా ఎదుటివారి కష్టములను కూడా విచారించకుండా తమ పనులు నెరవేర్చుకునే భావనతో ఈ దేవతలు, అంటే ఎటువంటి పదప్రయోగం సుఖమహర్షి ఇక్కడ చేశారో చూడండి. ఈ ప్రకారంగా దేవతలు ఎదుటివారి కష్టములు విచారించకుండా తమ పనులు నెరవేర్చుకోవాలనే భావంతో, అంటే అవతలవాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వీడికి అనవసరం, వీడి పని అవ్వాలి, వీడి పని అవ్వటం కోసం వాడిని ఎంత కష్టపెట్టినా పర్లేదు, కాకపోతే వాడిని ఏంటంటే మంచిగా పొగిడి వాడితో వాడి పని చేయించుకోవాలి. అటువంటి భావనతో, ఇది సాక్షాత్తు సుఖమహర్షి చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తిత్వంతో, అంటే ఇటువంటి మాటలతో కూడిన వ్యాఖ్యములతో దధీచి మహర్షిని ప్రార్థించాడు. దధీచి మందహాస వదనారవిందుడే దేవతను చూసి ఇలా అన్నాడు,
అంటే ఈయనకి ఇటువంటి అంటే మనం అంటాం కదా, నీలాంటి వాళ్ళని మేము ఎంతమందిని చూసుంటామని. కరెక్ట్ అటువంటి ఇంచుమించు అంటే ఆయన కొద్దిగా ఫార్మల్గా చెప్పాడు అనమాట. సురలారా, నాకు లోక స్వభావము బాగా తెలుసు, అయినా కొంచెం సేపు వినోదంగా సంభాషించాను. మీరు మరొక విధంగా అనుకోవద్దు. ఈ శరీరం ఎప్పుడైనా విడిచిపెట్టవలసినదే. అంటే ఈయన కేవలం లోక స్వభావము తెప్పడం కోసం ఈయన ఇలా మాట్లాడాడు. నిజానికి దదీచి మహర్షి కూడా శరీరము విడిచి ఆయన బ్రహ్మ, అదే కదా నారాయణుడు చెప్పింది. ఈయన నిరంతర నారాయణ కవచ ప్రభావం మంత్రపూర్వకమైనటువంటి శరీరము, అలాగే ఆయన యొక్క స్థితి బ్రహ్మేక్య స్థితి, అంటే ఈ శరీరమును గురించి ఆలోచించే స్థితి ఏమీ కాదు. కాకపోతే ఈయన లోకానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒరే లోకంలో ఉన్న నాయనలారా, మీ దగ్గరికి ఇలాంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. అంటే ఒళ్ళు పోయి తెలియకుండా వాళ్ళ పొగడతలు విని వెంటనే మీరు కింద పడిపోయి వెంటనే వాళ్ళు అడిగినదల్లా ఇచ్చేయకుండా కాస్త మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉండండి. అటువంటి వారిని మొట్టమొదట ఫస్ట్ అటువంటి వారిని వాళ్ళేంటో వాళ్ళకి చూపించేలాగా చెప్పాలి మనం. రే, నువ్వు నన్ను ఇంత పొగడకు, ఇంత పొగిడినా కానీ నేను చేయగలిగేదైతే ఏమీ లేదు నాయనా. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పరిస్థితే చాలా దారుణంగా ఉంది. నేనున్న పరిస్థితుల్లో నేను ఎంతే సహాయం చేయగలిగితే ఇంత సహాయం చేస్తాను, లేకపోతే లేదు. అంతేగాని ఇలా ముందటి కాళ్ళకి బంధం వేయటం అనేది ఒక మంచి సంస్కారవంతమైన పని కాదు అని అవతల వాళ్ళకి తెలియజేయాలన్న ఉద్దేశంతో స్వామి అంటే ఈ దదీచి మహర్షి ఇప్పటిదాకా వినోదంగా సంభాషించాడు. వినోదంగా అంటే కాసేపు సరదాగా ఈ దేవతలతో సంభాషించాడు అనమాట. అంటే లోకానికి కూడా ఒక పాఠం నేర్పాడు ఆయన. మీ దగ్గరికి అంటే మీరు ఏ వృత్తిలోనే ఉండొచ్చు, మీరు నిజంగా గొప్పవాళ్లే అయ్యి ఉండొచ్చు, కానీ పొగడతని మనస్సుకి తీసుకోకు. పొగడతకి మనస్సుకి తీసుకుంటే దాని యొక్క ప్రతిఫలం వేరేగా ఉంటుంది. అంటే నేనే చేసిన, అమ్మో నేను నిజంగానే ఇంద్రుడిని, నేనే నిజంగానే చంద్రుడిని, నేను తలుచుకుంటే వీడికి 10 కోట్లు ఇచ్చేయగలుగుతానని చెప్పేసి ఇచ్చేసాడు అనుకో, రేపు రోడ్డు మీద వీడు వస్తాడు. ఆ తీసుకున్నవాడు సంతోషంగా ఉంటాడు, వీడిని పట్టించుకోడు. వీడు గనక పొరపాటున ఇప్పుడు ఇన్ని పొగిడాడు కదా, వీడు గనక రోడ్డు మీదకి వచ్చాడు అనుకో, రేపటి నుంచి వాడు ఫోన్ కాదు కదా కాలు కూడా ఎత్తడు. అలాగా ఉంటుంది లోకమని ఇక్కడ స్వామి ఈ దదీచి మహర్షి వీళ్ళతో సరదాగా సంభాషించడం జరిగింది. ఈ శరీరం ఇప్పుడు విషయానికి వచ్చాడు ఈయన. ఈ శరీరం ఎప్పుడైనా విడిచిపెట్టవలసిందే కదా, అటువంటప్పుడు మీ అంత వారికి ఈ దేహం అవసరమైతే దీనిని మీకు సమర్పించడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది. అశాశ్వతమైన ఈ శరీరము శాశ్వతమైన యశస్సు పుణ్యము సంప్రాప్తిస్తుందంటే అంతకంటే కావలసినది ఏముంటుంది. అటువంటి సదావకాశం జారవెచ్చుకున్నవాడు పాషాణంతో సమానుడు. మీరు పుణ్యమూర్తులు, మీ వంటి మహానుభావులు కావాలని కాంక్షించిన ఈ నా దేహము అపరిమితమైన ధర్మమును ఆర్జిస్తున్నది. లోకములో ఈ జీవుల కష్టాలు ప్రాప్తించినప్పుడు దేహము దుఃఖపడుతున్నది, సుఖములు సంభవించినప్పుడు ఈ దేహం దుఃఖిస్తుంటుంది. దీనికి స్వతంత్రత అంటూ ఏమీ లేదు. అటువంటి కష్టములకు కాపురమైన దైన్యములకు నిలయమైన దేహము కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, నక్కలకు గురి కాకుండా మీ వంటి వారికి ఉపకరించడం ఉత్తమమైన సంగతే కదా. ఇంతకంటే మేలైన విషయం ఏముంటుంది. ఈయన ఒక అద్భుతమైన వైరాగ్య సంబంధమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇప్పటిదాకా లౌకికమైన విషయం మాట్లాడినా కానీ ఇప్పుడు వైరాగ్యపరమైన విషయాన్ని ఈయన ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ దేహము ఈ శరీరానికి శాశ్వతమైన యశస్సు, కీర్తి లభించడానికి ఇదొక అవకాశం. ఈ శరీరము తాత్కాలికమైనది. ఏదో ఒక రోజు కాలంలో శరీరం పడిపోవలసినది. కానీ పడిపోయేలోగా తన కీర్తిని అంటే ఈ రోజుకి ఎన్ని లక్షల సంవత్సరములు గడిచిపోయి ఎన్ని యుగాలు గడిచిపోయినాయో తెలియదు, కానీ ఈ రోజుకి మనం దదీచి మహర్షి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో, ఆయన ఆ శరీరమును త్యాగం చేశాడన్న గొప్ప త్యాగమూర్తిగా మనం ఈ రోజుకి ఆయన్ని గుర్తుంచుకుంటున్నాము. కీర్తివంతులైన వారి చరిత్రలు మాత్రమే మనకి ఈరోజు అంటే ఎన్నో మంది రాజులు వచ్చారు, రాజ్యాలు వచ్చాయి, ఎన్నో జరిగాయి, కానీ ఎంతమంది పేర్లు మనకు గుర్తున్నాయి. ఒక హరిశ్చంద్రుడి గురించి గుర్తున్నది, కానీ ఎవడి గురించి మనకు గుర్తులేదు. ఒక రాముడి గురించి గుర్తుంది, కానీ ఎవడి గురించి మిగతా వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళు దేహముతో ఉండగానే దానికి సంబంధించిన శాశ్వత కీర్తిని సంప్రాప్తించుకున్నారు కనుక. అలాగే దదీచి మహర్షి అదే అంటాడు, ఈరోజు మీ వల్ల నాకు ఈ దేహానికి శాశ్వతమైన కీర్తి ఏర్పడే అవకాశం ఏర్పడింది. చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాన్ని కుక్కలు తినచ్చు, నక్కలు తినచ్చు, ఎవడికి తెలుసు? ఎవడికి తెలియదు. పురుగులు తినచ్చు, లోపల పాతి పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాయి ఎవడికి తెలుసు? శరీరం అంత తాత్కాలికమైన. నారదుడు ప్రహ్లాదుడు కడుపుతో ఉన్నప్పుడు ఆమెడితో చెప్తాడనమాట, చచ్చిన తర్వాత శరీరాన్ని కుక్కలు, శునకములు, నక్కలు భక్షిస్తాయి. అటువంటి శరీరం గురించి ఎందుకయ్యా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. లోపల ఉన్న ఆత్మ శాశ్వతము, నారాయణుని బ్రతికి ఉండగానే పట్టుకో.
ఎప్పుడు పడిపోతామో తెలియదు. కాలం వచ్చిందా ఎవ్వడికి తెలియకుండా సైలెంట్గా నీళ్లలో ముసలి గనక ఎంత స్తబ్దుగా వచ్చేసి ఎవ్వడికి తెలియకుండా వచ్చేసి అక్కడ ఉన్న ప్రాణి కాళ్ళను పట్టేసేసుకుంటుందో, మృత్యువు కూడా అదే రకముగా వచ్చి మనిషి శరీరాన్ని ముట్టుకుంటుంది. అది ముట్టుకున్న మరుక్షణము ఎవ్వడికి పుత్రుడు లేదు, పుత్రిక లేదు, భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, మిత్రుడు లేదు, శత్రువు లేదు, డబ్బు లేదు, పేదరికం లేదు, ఏమీ లేదు. ఒక్క మరుక్షణంలో ఏదో మనం గనక అగ్ని గనక పేపర్ని అంటే ఒక కాగితమును ముట్టుకుంటే మరుక్షణంలో బుగ్గి ఎలా అవుతుందో శరీరమును వదిలిపెట్టి ఆత్మ అలా వెళ్ళిపోతుంది. ఎవ్వడికి తెలియదు, అంత సైలెంట్గా వెళ్ళిపోతుంది ఆత్మ. అది గనక వెళ్ళిపోయిందా అప్పటిదాకా దాని మీద ఉన్న ప్రేమ, అమ్మో ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు, ఆ వ్యక్తి బ్రతకుండగా ఎన్నో వందల మందికి సహాయం చేశాడు, ఎన్నో వేల మందిని చేశాడు, లేకపోతే భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, ఈ శరీరంతోనే కదా చూసుకున్నదని ఆ శరీరాన్ని ఇంట్లో ఎవడైనా పెట్టుకుంటాడా? ఎవ్వరూ పెట్టుకోరు. కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు. ఒక్కసారి శరీరంలో ఉన్న శివుడు వెళ్ళిపోయాక ఆ శరీరం శవమైపోతున్నది. శివుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అది శవం అయిపోతున్నది. ఆ శవాన్ని దాన్ని ఇంకా ఎవ్వరూ ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, ఎంత మమకారం ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ ఎవ్వరూ ఎంట ఉంచరు, తీసుకెళ్ళిపోతారు. అది నిత్య సత్యం. ఆ సత్యాన్ని ఇక్కడ దధీచి మహర్షి చెప్పడం ప్రారంభించాడు. దీనికి ఎటువంటి స్వతంత్రత లేదు. దీనికి సుఖం వస్తే సుఖాన్ని అనుభవిస్తుంది, దుఃఖం వస్తే దుఃఖాన్ని అనుభవిస్తుంది. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దీనికి మాత్రం ఎటువంటి స్వతంత్రత లేదు. అటువంటి స్వతంత్రత లేనటువంటి ఈ శరీరాన్ని మీకు అప్పచెప్పటం కంటే మేలైన విషయం ఏముంటుంది? కనుక ఈ దధీచి వెంటనే తన యొక్క శరీరమును వాడికి అంటే శరీరం అప్పగిచ్చాడు అనకంటే ఈయనేం చేశారంటే వెంటనే ఆయన ఆత్మావలోకనం చేసుకుని యోగ మార్గము ద్వారా తన ఇంద్రియములను జీవుణ్ణి భగవంతునిలో ఐక్యం చేసేసాడు. అంటే ఆయన యొక్క శక్తి చూడండి, తత్క్షణమే తన అనుకున్న మరుక్షణమే దేహ విసర్జన చేసేసాడు. మనం గనక బట్టలను గనక ఎలా వదిలివేస్తామో అలాగా ఆయన దేహాన్ని వదిలివేశాడు. ఆ దేహాన్ని తన ఇంద్రియములు బుద్ధితో సహా అవన్నీ ఏంటో, అమ్మో నా దేహాన్ని ఇంద్రియాలు ఈ బుద్ధి ఏం చేస్తాయంటే దేహాన్ని పట్టుకుని ఉంటాయి. అందువలనే మరణించేటప్పుడు మరణ సమయంలో జీవుడు ఎంతో బాధపడతాడు. ఎందుకు అంటే ఇవేమో పట్టుకుని ఉంటాయి, అటువైపు ఏమో ప్రాణం వెళ్ళిపోతూ ఉంటుంది. అందువలన జీవుడి వీళ్ళన్నిటినీ మూట కట్టుకుని బయటికి వెళ్ళాడు. కానీ ఈయన యోగి బ్రహ్మత్వమును పొందినటువంటి వాడు. అందువలన ఏంటంటే మరుక్షణములో దేహబంధమును విడిచేసేసాడనమాట. ఈ కర్మబంధములన్నింటినీ విడుచుకొని ఈ బుద్ధితో సహా ఇంద్రియములతో సహా భగవంతుని జీవైక్య బ్రహ్మైక్యమును పొందేశాడు. ఆయన యోగ మార్గము ద్వారా శరీరమును పరిత్యజించి అనంతరము పరిచయించేశాడు. అప్పుడు ఇంకా దధీచి మహర్షి శరీరము ఇలా కట్టె కనుక ఎలా కింద పడిపోతుందో బ్యాలెన్స్ లేనిది కనుక అలా శరీరము భూమి మీద పడిపోగానే ఈయన శరీరమును తీసుకుని విశ్వకర్మ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఈ శరీరం విశ్వకర్మ దధీచి మహర్షి ఎముకలతో నూరంచులతో ప్రకాశించే పదునైన వజ్రాయుధమును తయారు చేశాడు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాలను ధరించి దివ్యతేజో విరాజితుడై ఐరావతాన్ని అధిరోహించి యుద్ధమునకు బయలుదేరాడు. దేవతలు, గరుడులు, గంధర్వులు, కేచరులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరుడు మొదలైన వారంతా ఆయనను అనుసరించారు. మునీంద్రుడు కొనియాడారు, ముల్లోకములు హర్షించాయి. ఆ విధముగా భగవంతుని అనుగ్రహం వల్ల సంప్రాప్తించినటువంటి మహోత్సాహంతో వికసించిన ముఖారవిందము గల ఆ సక్రందనుడు వృత్రాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దానవంశంలో ఉత్తమోత్తముడై పుట్టినటువంటి వాడు, శత్రులోకమును సంహరించడానికి కంకణం కట్టిన వాడు, నిగ్రహానుగ్రహములకు తగిన వాక్యములు ప్రయోగించడంలో ఆరితేరిన వాడు, దేవతలనే సర్పములను మృంగే గుహ వంటి నోరు కలవాడైన వృత్రుడు శత్రువులు దండెత్తి వస్తున్నారని తెలుసుకుని రోషభూషణములతో దూషిస్తూ ప్రళయకాల యముని వలన భయంకరాకారముతో బయలుదేరాడు. తండోపతండములుగా ధనుజ మండలముల వెంటరాగా వృత్రాసురుడు రణరంగమునకు బయలుదేరాడు. ఆగ్రహావేశముతో ఉద్ధతుడై రాక్షస సేనా నాయకుల మధ్య నడిచి వస్తున్న వృత్రుడు మదపుటేనుగుల మధ్య కదిలి వస్తున్న మహాపర్వతం వల్ల కనిపించాడు. శివుడు రౌద్రావేశముతో యమధర్మరాజుకు లంఘించినట్లుగా వృత్రాసురుడు తూర్పు దిక్కుకు దద్దరిల్లేటట్టుగా పెద్దగా గర్జిస్తూ దేవేంద్రుని మీదకు దూకాడు. ఇక్కడ ఎటువంటి ఉపమానాలు వేశాడో చూడండి. శివుడు రౌద్రావేశముతో యమధర్మరాజు మీదకి లంఘించినట్టుగా. ఎక్కడ జరిగింది ఇది? మార్కండేయ మహర్షి వృత్తాంతంలో జరిగింది. మార్కండేయుడు శివాశరణు 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 అంటూ ఆ మహాలింగమును
ఆలింగనం చేసుకుని శివయ్య అంటే మహాదేవ నన్ను కాపాడు అని భక్తితో మహాదేవుని కౌగిలించుకున్నప్పుడు అది ఎక్కడ ఉన్నాడనే కన్ను మిన్ను కానక పాశమును లింగమునకు వేసినటువంటి యముడి మీద ఆగ్రహించి ఒక్క ఎడం కాలుతో యముడిని ఎప్పుడైతే ఎంత కోపముతో తన్నాడో అటువంటి శివుడు ఎంత రౌద్రావేశంతో యముడిని తన్నటం జరిగిందో అటువంటి రౌద్రావేశంతో ఉన్నటువంటి వృత్రాసురుడు తూర్పు దిక్కు దద్దరిల్లేటట్టుగా గర్జిస్తూ దేవేంద్రుని మీదకు దూకాడనమాట. అటువైపు దేవేంద్రుని సైన్యంలో రుద్రగణములు, మరుద్గణములు, ఆదిత్యగణములు, అశ్విని దేవతలు, పితృదేవతలు, విశ్వేదేవులు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, కేచరుడు మొదలైన వారు ఉన్నారు. ఇటువైపు వృత్తాసురుని సైన్యంలో నముచి, శంబరుడు, అనర్వుడు, ద్విమూదుడు, వృషభుడు, అంబరుడు, శంకుసురుడు, విప్రచిత్తి, అగోముఖుడు, పులోముడు, వృషపర్వుడు, హేతి, ప్రహేతి, ఉత్కటుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, కపిలుడు, విభాసుడు, ఇల్వలుడు, పల్వలుడు, దందశూకుడు, వృషధ్వజుడు, కాలనాభుడు, మహానాభుడు, భూత సంతాపుడు, వృకుడు, సుమాలి, మాలి అనే దైత్య దానవ యక్ష రాక్షసులు అసంఖ్యాకంగా ఉన్నారు. ఉభయపక్షాల వీరులు కలయబడి ఘోరంగా సంగ్రామం సాగించారు. అంటే ఎంత భీకరంగా యుద్ధం ప్రారంభమైనదో ఇక్కడ సుఖమహర్షి చెప్తున్నాడు అనమాట. సురాసురుల మధ్య భయంకరమైన సమరం జరిగింది. ఈ విధముగా ఒకరికంటే ఒకరు విజృంభించి ప్రయోగించిన బాణములు ఆకాశమంతా నిండి నిప్పులు చిమ్మాయి. ఆ యుద్ధరంగం మహాప్రళయముగా మారిపోయింది. కంటికి కనిపించినంత వేగంగా దేవతావీరులు ప్రయోగించే శరపరంపరలు ఆకాశమంతా కప్పివేసి సంధ్యా సమయమును కల్పించాయి. దేవసేనా నాయకులు తమ బాణ పంక్తులతో దేవతా బాణములను నుగ్గు చేసి దానవ సేనా నాయకులు అంటే ఇప్పుడు దేవతలు కనుక ప్రయోగించిన అస్త్రశస్త్రం దానవులు కూడా అలాగే నిర్జించడం ప్రారంభించారనమాట. దేవదానవ యోధులు రణావేశంతో కన్నులు కానక పరస్పరం పోరాడుతుంటే వారి కాళ్ళ కింద ఉన్నటువంటి దుమ్ముతో ఆ ప్రదేశం అంతా అంధకార బంధురమైంది. ఆ చీకట్లలో తమకు ఏమీ కనిపించకపోయినా తమ హృదయంలో చెలరేగిన రోషానల జ్వాలల బలంతో వారు పట్టు విడవకుండా యుద్ధం చేయటం ప్రారంభించారు. అంటే అంత ఘోర భీకరంగా వారి యొక్క యుద్ధము జరగటం ప్రారంభమైందనమాట. ఆ ప్రకారము రణరంగమంతా పొంగిపొరలే ఉత్తుంగ తరంగముల భీషణ ఘోషణములతో భయంకరమైన ప్రళయకాల మహాసముద్రంలో హోరెత్తుతున్నది. అందరూ గదలతో కొట్టుకుంటున్నారు, ఖడ్గములతో కవచములు చీల్చుకుంటున్నారు, ఈటలతో పొడుచుకుంటున్నారు, గొడ్డళ్లతో నరుక్కుంటున్నారు, రోకళ్లతో బాదుకుంటున్నారు, ఇనుప గుదిగలతో మోదుకుంటున్నారు, చక్రాలను ఒకరు విసురుతున్నారు, బరిసెలతో కుమ్ముకుంటున్నారు, అలాగే శూలములతో గుచ్చుకుంటున్నారు. గుర్రాల మీద, ఏనుగుల మీద యుద్ధము సరుపుతున్నారనమాట. ఆ రకంగా అతి భీకరంగా ఆ యుద్ధము జరుగుతూ ఉంటే రణరంగం అంతా రక్తసిక్తమైపోయినది. నర్మదా తీరములో కృతయుగంలో ప్రారంభమైన దేవదానములో పోరాటము త్రేతాయుగము ప్రవేశించే పర్యంతము భీకరముగా సాగుతూనే ఉంది. అంటే ఇక్కడ చూడండి అంటే కృతయుగంలో ప్రారంభమైన అంటే యుగం యొక్క చివరిలో ప్రారంభమైనటువంటి ఆ దేవదానవ యుద్ధము త్రేతాయుగము ప్రారంభించే పర్యంతం అంటే కొన్ని వందల వేల సంవత్సరములు అంత భీకరంగా యుద్ధము జరిగిందనమాట. రాక్షసులు అయితే ఈ రకంగా యుద్ధం చేసినప్పటికీ ఈ ప్రకారంగా తమ అధీనంలో ఉన్న దానవ సేనా నాయకులు అంటే క్రమక్రమంగా రాక్షసులు వాడి యొక్క శక్తులను కోల్పోవడం ప్రారంభమైనమాట. కొండల వంటి ఉద్దండలైన రాక్షసులు పౌరుషం కోల్పోయి ధనుర్బాణమును వదిలిపెట్టి కథనరంగం నుండి పారిపోవటం చూచి వేల్పులు కోలాహలం చేస్తూ పెద్దగా అట్టహాసములు చేశారు. ఆ ప్రకారంగా తమ అధీనంలో ఉన్న దానవ సేనా నాయకులు రణరంగమును పరిత్యజించి పారిపోవటం చూసి వృత్రాసురుడు పక్కపక్క నవ్వుతూ ఉన్నారు. మీరు వీరాది వీరులు, ఈ విధంగా పారిపోవటము నీచమైన కార్యము, ఇది మీకు తగని పని. యశస్సుని భోగమును కోకలుగా ఇచ్చేటువంటి వీరమరణము ధీరులైన వరకు మాత్రమే సంప్రాప్తిస్తుంది. అంటే పారిపోతున్న ఈ దానవులని ఈ రాక్షసును చూసి ఈ వృత్రాసురుడు ఈ రకంగా అన్నాడు, ఒరే మీరు అలా పారిపోవటం అలా చేయకూడదు, ఎందుకంటే యుద్ధములో మరణించిన వాడికి మాత్రమే వీరమరణం ఉంటుంది, ఇలా పారిపోతే ఏముంటుందని వారందరినీ ఆ యుద్ధము వైపు అనురక్తి కలిగేటట్టుగా చేస్తున్నాడు అనమాట. అంటే పిరికి పందులే పారిపోకూడదు అని వాళ్ళందరికీ ధైర్యం నూరిపోస్తున్నాడు అనమాట. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు మరణింపక తప్పదు. కానీ రెండు విధములైన చావులే ఉత్తమమైనది. ఒకటి రణరంగంలోను, రెండు యోగ మార్గంలోను. ఈ రెండూ కాక మరొక విధమైన చావు నీచాతి నీచము. అంటే నీకు చావంటూ రావాలంటే రెండు ఉత్తమమైన యోగ్యమైన మార్గములు ఉన్నాయి. ఒకటి యుద్ధమునందు
వాడికి వెన్ను చూపకుండా చనిపోవటం, ధైర్యంగా పోరాడి యుద్ధమునందు వీర స్వర్గమును అలంకరించడం, అది ఉత్తమోత్తమైనది. 2 యోగ మార్గము. అంటే తను త్యజించాలనుకున్నప్పుడు తన మనస్సుకు ఇష్టానుసారంగా ఈశ్వరుని యందు భగవంతుని యందు లౌక్యం అవ్వాలని చెప్పేసి అనుకుని యోగ మార్గము ద్వారా శరీరమును వదిలిపెట్టడం. ఈ 2 అత్యద్భుతమైన, అంటే చాలా ఉత్తమమైన మార్గాలు. మిగిలిన ఏ రూపంలో చనిపోవటమైనటువంటి ఏదైనా కానీ ఒకరి మీద ఆధారపడి చనిపోవటమే. అంటే ఎప్పుడు రోగం వచ్చో ఏదో ఒకటి వచ్చో అంటే మిగతా ఏ రకంగా మరణించటమైనది అది అత్యంత శ్రేయోదాయకమైన మరణం కాదు. ఈ విధంగా వాసుదేవుని తేజో విశేషం వల్ల దావాగ్ని జ్వాలల వల్ల వెలుగుతూ అసుర సైనికుల నుండి వెంటబడి తరుముతున్న అమరవీరులను ఆలోకించి వృత్రాసురుడు అహంకారంతో హుంకారం చేసి ఇలా అన్నాడు: ఓరి, మీకు 4 కాలాలతో పాటు స్వర్గంలో సుఖంగా జీవించాలన్న కోరిక తీర లేకపోతే రండి, నా ముందుకు వచ్చి నిలవండి, నన్ను మార్కొనండి అని. అంటే దేవతలందరినీ, అంటే ఈ దానవులను తరుముతున్నటువంటి దేవతలందరినీ చూసినటువంటి వృత్రాసురుడు దేవతలను ఉద్దేశించి అన్నాడనమాట: ఒరే, మీరు ఇంకా జీవించాలని లేకపోతే, మీరు ఇంకా స్వర్గంలో 4 కాలాల పాటు బతికి ఉండాలని లేకపోతే వచ్చి మీరు నన్ను పట్టుకుంటారా, నన్ను నిర్జించండి. అలా పారిపోతున్న వాళ్ళ వెంబట కాదు, మీ ముందు నిలబడ్డ నన్ను చెనకండి అని చెప్పేసి మార్కొనండి అని దానవ వీరుడు కల్పాంత కాలబేగంలాగా గంభీర కంఠస్వరంతో కఠోరంగా గర్జించాడు. ప్రళయకాల ప్రభంజనం వల్ల బగబగమంటే అగ్నికీలను తృణీకరించే కుటిల వీక్షణములు ప్రసరింపజేస్తూ లయకాల మహారుద్రుని వల్ల రౌద్రాకారం ధరించి మహోద్రేకంతో బ్రహ్మాండం బద్దలయ్యేటట్టుగా భుజస్ఫాలనం చేశాడు. అంటే జబ్బలు చరిచాడనమాట. అంతటి ఆయన యొక్క శక్తికి, అంటే ఆ తరంగాలు అంత భీకరంగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా వృత్రాసురుడు భుజం చరిచి పెద్దగా అరిచాడు. ఆ మహాధ్వనికి లోకములన్నీ చీకాకు పడ్డాయి, పర్వతములు ఊగిల పడ్డాయి, గగనము బ్రద్దలైనది, భూమి కృంగింది, బ్రహ్మాండము అల్లాడింది. అప్పుడు ఈ రాక్షసరాజు మీదకి రుద్రగణములు కాలు కదపలేక జారిపడ్డారు. ద్వాదశాదిత్యులు కీలుడు విరేలాడారు. సురసైనికులు పెద్ద నిద్ర ముసిరినట్టు చేతిలోని విల్లంబులను జారి విడిచి ఉడమిపై మూర్చిల్లాడు. ఆయన యొక్క శబ్దానికి ఇంతమంది కింద పడిపోయారన్నమాట. ఆ ప్రకారంగా కర్ణకఠోరమైన వృత్రాసురుని కంఠస్వరమును విడి పిడుగుపాటునకు నేలగురిన ప్రాణి సమూహములాగా దేవేంద్రుని సైన్యములు ఒడలు తెలియక రణరంగంలో మూర్చిల్లిపడ్డాయి. సాటి లేని సమరవీరుడైనటువంటి వృత్రుడు కీలశూలం ధరించి మదపటేనుకు కమలవనములో ప్రవేశించినట్టు సంగర రంగంలో సంచరించాడు. కన్నులు మూసుకుని కథన భూమిలో తిరుగుతున్నప్పుడు దానవేంద్రుని పాదముల కింద పడి దేవతా దేహములు నలిగిపోయాయి. ఈ విధంగా విశృంఖలంగా విహరిస్తున్న ఆ వీరుణ్ణి వీక్షించినటువంటి ఇంద్రుడు 100 వజ్రముల శక్తి కలిగినటువంటి తన గదాదండమును గ్రహణకాలంలో భానుడి చుట్టూ వరదగుడి కట్టినట్లు గిరగిరా త్రిప్పుతూ వృత్తుని మీదకి విసిరాడు. ఆ ఇంద్రుని గగన మండలం అంతా పెనుమంటలు గ్రక్కుచు మహావేగముతో వచ్చి ధనుజేంద్రుని తాకింది. వృత్రాసుడు ఆ గదాదండముని ఎడమ చేతితో అవలీలగా పట్టుకుని ఇంద్రుని వాహనమైన ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టును కొట్టాడు. ఈయన కోపం వచ్చి ఇంద్రుడు తన యొక్క గదని అతి వీరావేశంతో తిప్పుతూ గదని విసిరాడనమాట. ఆ విసిరినటువంటి విసురుడు అది ప్రళయకాలంలో ఉంటే ఎటువంటి మేఘం యొక్క గర్జన ఎలా ఉంటుందో ఆ రకముగా ఆ గద అంతటి వేగముతో నిప్పులు గ్రక్కుతూ, అంటే ఆ రాపిడికి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఆకాశం నుంచి భూమి మీదకి వేగంగా కింద పడిపోతుంటే ఎలా ఉంటుందో ఆ వాతావరణం యొక్క శక్తికి ఆ వస్తువు చుట్టూ నిప్పు ఏర్పడుతుంది. అంటే వాతావరణ రాపిడికి ఆ వస్తువు నిప్పు మండలముగా ఏర్పడి భూమి మీదకి చేరేలోపే కాలిపోతుంది. కానీ ఇక్కడ ఈయన యొక్క గద విసిరిన విసురుకి ఆ రాపిడికి ఆ అగ్ని కీలలు చిమ్రుతూ అంత వేగంతో గద వస్తే ఆయన ఎడమ చేత్తో అవలీలగా ఆ గదని అంత వేగంతో కొట్టినా కానీ అంత వేగంతో వస్తున్నటువంటి ఆ వస్తువుని కూడా ఎడమ చేత్తో అవలీలగా పట్టుకొని తన ఎడం చేత్తో అంతే శక్తిగా ఆ గదను తీసుకుని గజేంద్రుడు, అంటే ఆయన ఐరావతం మీద కదా కూర్చుంటాడు, ఆ ఐరావతం యొక్క కుంభస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ ఇంద్రుని గగన ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో ఆ దెబ్బకు ఐరావతం తల బ్రద్దలై నిత్తురు చిమ్మింది. వజ్రాయుధము దెబ్బతిన్న పర్వతం వలె ఆ తెల్ల ఏనుగు తల్లడిల్లి గిరగిర తిరిగి భయంతో పరుగు తీసింది. ఆ దెబ్బకి ఐరావతము కూడా తట్టుకోలేక ఆ కుంభస్థలం నుంచి నెత్తురు చిమ్మగా తల్లడిల్లి భయపడి పారిపోయిందనమాట.
ఆ విధముగా దెబ్బతిని బెదిరి గుండె చెదిరి పారిపోతున్న ఐరావతాన్ని దేవేంద్రుడు అంకుశంతో అదుపులోకి తెచ్చి ఆపాడు. అమృతరసాన్ని ఆస్వాదించే చల్లని హస్తంతో ఐరావతాన్ని మెల్లగా నిమిరాడు. ఆ ప్రకారంగా ఐరావతాన్ని తన చేతితో నిమురుతూ సేద తీరిసిన దేవేంద్రుడు ఆ వృత్రాసురుడు చూశాడు. తన తోబుట్టునైన విశ్వరూపుణ్ణి మట్టుపెట్టిన వాడి వీడే కదా అని పట్టరాని దుఃఖం వచ్చింది. ఆగ్రహావేశంతో వికటాట్టహాసం చేస్తూ అసురేంద్రుడు అమరేంద్రునితో ఇలా అన్నాడు. అంటే తన యొక్క అన్నగారైనటువంటి విశ్వరూపుణ్ణి, ఎందుకంటే వృత్రాసురుడిని కూడా సృష్టించింది త్వష్ట ప్రజాపతి కదా, త్వష్ట ప్రజాపతి పుత్రుడే ఈ విశ్వరూపుడిని చంపింది, అంటే తన అన్నగారిని చంపింది వీడే అని కోపంతో ఈ రకంగా అన్నాడు. నాకు అన్నగారు, నీకు గురువు గారు, దీనజన రక్షకుడు అయినటువంటి ఆ విశ్వరూపుణ్ణి దుర్బుద్ధితో హత్య చేసిన పాపాత్ముడు నువ్వు. ఈనాడు ఇక్కడ నా చేవజిక్కి నా బాహుపంజరంలో చిక్కి 10 మందిలో నవ్వుల పాలవుతావు. ఇదిగో నా శూలాన్ని, ఈ శూలమును నీ గుండెలో గుర్చి మా అన్నగారి ఒక రుణం తీర్చుకుంటాను అని అతి ఆవేశంతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ రకంగా నువ్వు చేసిన పాతకానికి ఫలితంగా నా చేతిలో చిక్కావు. ఇగో ఈ పదునైన శూలాగ్రాన్ని నీ గుండెలో దింపి నీ మాంసమును ముక్కలుగా చేసి నక్కలకి కుక్కలకి వెదజల్లుతానన్న ఆవేశంతో ఒకవేళ అని ఇంకా దాన్ని విసిరాడనమాట. దుర్మార్గమైన గర్వోద్రేకంతో కథన రంగంలో దూకిన ఆ పదునైన శూలము అంచున భగభగమండే అగ్నిజ్వాలలో సోమయాజి మేకలను వేల్చినట్టుగా నేను వేల్చి పిశాచాములకన్నిటికీ తృప్తి పొందుతాను. ఒకవేళ ఎదురు నిలిచి వాడిగల వజ్రాయుధంతో నీవే నన్ను నిర్జించగలిగినట్లయితే ఈ పంచభూతములతో కలిసిపోయి రణవీరుల పవిత్ర పాద పద్మ పరాగంలో భాగంలో సంపాదించిన కృతార్థుని అవుతాను. అంటే ఈయనేమన్నాడంటే, అయితే నా శూలం నీ గుండెలో గుచ్చుకుంటుంది, లేదా నీ వజ్రాయుధం చేతిలో నేను చచ్చిపోతాను. ఏది జరిగినా నాకు సంతోషమే. నీ వజ్రాయుధంతో ఒకవేళ నువ్వు నన్ను చంపుతావా, నేను ఈ యుద్ధ రణరంగంలో మరణించిన వారి యొక్క వీరస్వర్గమును నేను అలంకరిస్తాను. ఆ స్వామి అంటే ఎక్కడైనా కానీ ఆ రణవీరుల పవిత్ర పాద పద్మ పరాగంలో భాగం సంపాదించుకున్న, అంటే రణవీరులు అంటే గొప్పగా యుద్ధం చేసి మరణించినటువంటి వారి యొక్క లోకానికి నేను చేరుకుంటాను అని ఇంక మాట్లాడుతూ, అతి శీఘ్రంగా నీ భయంకరమైన వజ్రాయుధాన్ని నాపై ప్రయోగించు. అత్యంత లోపబుద్ధి గలవాణిని అర్థించిన అర్ధరాశి వల్ల నీ వజ్రాయుధం వ్యర్థం కాదు. ఎందుకంటే విష్ణుదేవుని తేజస్సుతోనూ దదీచి మహర్షి తపశ్శక్తితోనూ నీ వజ్రము శక్తి సంపన్నమై ఉన్నది. అందువల్ల శ్రీహరి ప్రోత్సాహంతో పోటుబంధమైన నీ శత్రుణ్ణి, ఈ వృత్తుని జయించు. అంటే ఆయన ముందే చెప్పేస్తున్నాడు. ఈయన ఈ వృత్తాసురుడు చెప్పేస్తున్నాడు, ఇది నీ శక్తి కాదురా, నువ్వు మహాకుటులుడివి, కానీ నీ చేతిలో ఉన్నదే ఆ వజ్రాయుధము. ఆ వజ్రాయుధము అత్యంత భయంకరమైనది. అది దదీచి మహర్షి విష్ణుదేవుని యొక్క తేజస్సుతోనూ దదీచి మహర్షి యొక్క తపశ్శక్తితోనూ నీ వజ్రం శక్తి సంపన్నమై ఉన్నది. అందువల్ల శ్రీహరి ప్రోత్సాహముతో నువ్వు ఈసారి గెలవచ్చు. విష్ణువు ఎక్కడుంటాడో విజయలక్ష్మి అక్కడే విరాజిల్లుతుంది. నేను భక్తి వరదుండు పంకజాక్షుడు అయిన భగవంతుని పద్మల యందు నా హృదయమును పదిలపరుచుకుంటున్నాను. ఇప్పుడు నీ వజ్రాయుధం రేటుకు నా సంసార బంధములన్నీ తిరిగిపోతాయి. పాంచభౌతికమైన ఈ శరీరంను పరిత్యజించి సర్వేశ్వరుని సన్నిధిని చేరుకుంటాను. నేను నారాయణ భక్తి పరాయణను. నాకు స్వర్గమత్య పాతాళ లోకములలో భోగభాగ్యములు ఏవీ రుచింపవు. ధర్మార్థ కామ జంఝాటాలు ఏమాత్రము లేని మహేశ్వర్యాన్ని ప్రసాదించే భగవద్ అనుగ్రహము అనుపమానమైనది, అన్యులకు అగోచరమైనది. నేను ఆ వాసుదేవుని పాదములను సేవించే దాసులకు దాసానుదాసుడు అని వృత్రాసురుడు పరమేశ్వరుని ఈ విధంగా ధ్యానించాడనమాట. అంటే వృత్రాసుడు ఎంత దైత్యుడైనా, ఎంతటి రాక్షసుడైనా యజ్ఞము నుంచి ఉద్భవించినటువంటి వల్ల నారాయణుడి యొక్క అనుగ్రహమును పూర్తిగా ఎవడి ఎందు భాషిస్తుందో అటువంటి మహాభక్తులలో ఒక భక్తుడు ఈ వృత్రాసురుడు అని చెప్పుకోవచ్చు. ఈ మాటల ద్వారా ఆయన ఎటువంటి గొప్ప మాటలు అన్నాడంటే, నీకు ధైర్యం ఉంటే ఆ వజ్రాయుధాన్ని నా మీదకి విసర్రా, అంటే అయితే నా శూలం నిన్ను చంపేస్తుంది, లేదా నీ వజ్రాయుధం చేతిలో నేను చచ్చిపోతాను. ఒకవేళ నేనే చస్తానంటావా, దానికంటే నాకు అంటే ఎందుకంటే అది ఎలా నీకు సంప్రాప్తించిందో కూడా నాకు తెలుసు. అది నారాయణ కవచ ధారణ అయినటువంటి దదీచి మహర్షి శరీరముతో అది సంప్రాప్తించినది. దాని యందు నారాయణ శక్తి ప్రోదితమైనది. దానివల్ల నేనే మరణం సంభవం అయితే దానికంటే నాకు ఇంకా కావలసినది ఏమున్నది? నిరంతరము నీ యొక్క వజ్రాయుధం వేటికి నా సంసార బంధములన్నీ, అంటే నేను చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి, నిన్ను చంపాలి, నాకు నీ మీద ఉన్న కోపము, ఇటువంటి సంసార బంధాలు, ఈ కక్షలు కార్పణ్యాలు, ఇటువంటి సంసార బంధాలన్నీ ఒక్క దెబ్బకి వెళ్ళిపోతాయి. పాంచభౌతికమైన ఈ శరీరము, నాకు ఈ శరీరం ఏదైతే ఉందో పాంచభౌతికము అంటే పంచభూతములతో నిండి ఉన్నదో, ఈ అరిషడ్వర్గములతో నిండి ఉన్నదో ఇటువంటి శరీరము ఇప్పుడే వదిలిపెట్టేయడం జరుగుతుంది. నేను సర్వేశ్వరుని సన్నిధికి చేరుకుంటాను. ఎటువంటి అపేక్షలు లేకుండా మరుక్షణమే, అంటే ఎంత వైరాగ్యంతో, ఎంత కోపం ఉన్నప్పటికీ మనస్సు యందు ఎంత వైరాగ్యమును పట్టుకొని ఉన్నాడో ఇక్కడ మీరు చూడవచ్చు.
మరుక్షణమే నేను ఈశ్వరుని చేరుకుంటాను. మరుక్షణమే నేను నారాయణ భక్తి పరాయణుడు. నేను నిరంతరము నా మనస్సు యందు నారాయణుని సేవిస్తూ ఉంటాను. నాకు స్వర్గమర్త్య పాతాళ లోకంలో భోగభాగ్యములు ఏవి రుచింపవు. నేను చనిపోయి వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయి ఏదో భోగభాగ్యాలను అనుభవించాలన్న ఆసక్తి నాకు ఏమీ లేదు. నాకు స్వర్గము, మర్త్యము, పాతాళము ఎక్కడ భోగభాగ్యములున్నా అవేవి నాకు రుచింపవు. ధర్మార్థ కామాల జంజాటములు ఏమాత్రము లేని మహేశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుని అనుగ్రహము అనుపమానమైనది, అన్యులకు అగోచరమైనది. నేను ఆ దేవాది దేవుని పాదములను సేవించే దాసులకు దాసుని. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన పదాన్ని వాడాడు. నేను ఆ దేవాది దేవునికి కాదు, ఆయన పాదములను పట్టుకునే దాసులకి దాసుడు అంటే ఆయన స్వామి యొక్క పాదాలు పట్టుకునే దాసులకుండే దాసులుంటారే వాళ్ళకి నేను దాసుడని. అంటే ఎంత కిందకు పెట్టుకుని దాసుడని అంటే దాసుడుకు ఉండే దాసులకు ఉండే దాసులకి నేను దాసుడను. అంటే ఆ భగవంతుని యొక్క పాదములు పట్టుకునే వారి యొక్క దాసులకి దాసుడనయ్యా నేను. అటువంటి అంటే అంత కిందకి నిలబడి మాట్లాడుతున్నాను అంటే అంత అహంకారము లేకుండా, ఇంతటి శక్తివంతుడైనప్పటికీ ఈ దేవేంద్రాది ఇంద్రాది దేవతలందరినీ నిర్జించే శక్తి ఉన్నప్పటికీ వృత్రాసురుడు ఎంత మనస్సు యందు నారాయణుని ఎంత పట్టుకొని ఎంత అహంకార రహితంగా మాట్లాడుతున్నాడో ఈ మాటలను పెట్టుకొని ఎంత గొప్ప భక్తుడో మనం చూడొచ్చు. స్వామి, నా హృదయం భక్తులను పరిపాలించే భవదీయ సద్గుణ సముదాయాన్ని సర్వదా సంస్మరణం చేయాలి. నా వాక్కు నిన్నే ఎల్లప్పుడూ సన్నుతించాలి. నా శరీరము నిత్యము నీకు సేవ చేయాలి. ఇదే నా కోరిక. ఇంతకు మించి నేను ధ్రువలోకమును కానీ ఇంద్రభోగమును కానీ బ్రహ్మపదాలను కానీ ఆశింపను. ఓ శ్రీహరి పుండరీకాక్ష, ఆకలితో అలమటించే లేగదూడలు గోమాత కోసం ఎదురు చూస్తున్నట్లుగా, ఈకలు రాని పక్షి పిల్లలు తమ తల్లి రాక కోసం నిరీక్షిస్తున్నట్టుగా, విరహ వాక్యులైన జవరాములు విదేశగతుడైన పతి కోసము ప్రతీక్షిస్తున్నట్టుగా నీ కోసము, నీ సమాగమం కోసము నా హృదయం ఉవ్విళ్ళూరుతున్నది. ఓ పుండరీకాక్ష, పుణ్యాత్ములైన మహనీయులతో మాత్రమే నాకు మైత్రి సంప్రాప్తించేటట్టు అనుగ్రహించు. తత్వజ్ఞానం లేని వారితో, సంసార బంధములతో చిక్కుకున్న వారితోనూ నాకు ఎటువంటి సంబంధము కలుగకుండా కటాక్షించు. ఆ రకముగా ఎన్నో రకరకాలుగా శ్రీహరిని మనస్సు యందు ఈయన ప్రార్థిస్తున్నాడు అనమాట. అంటే ఒకవేళ వజ్రాయుధ సంఘాతం అంటే తనకి అర్థమవుతుంది, వజ్రాయుధము మామూలు శక్తివంతమైనది కాదు, దధీచి మహర్షి యొక్క మంత్రపూరితమైనటువంటిది. ఆయన జీవితకాల పర్యంతము నారాయణ మంత్రమును అనుష్ఠించి తన నరాల్లోనూ ఎముకలోని ప్రతి అణువులోనూ నారాయణ మంత్రపూరితమైనటువంటి ఆ శక్తి ద్వారా తయారు చేసినటువంటి వజ్రాయుధ సంఘాతంకు తన శరీరం పడిపోవచ్చు. అందువల్ల తన మనస్సును తన యందు ముందే నారాయణుడి గురించి, స్వామి నాకు కేవలము నా శరీరము నీ కాళ్ళ యందు అంటే నీ సేవ చేయటం కోసమే ఉండాలి. నాకు అంటే తన యొక్క ఆత్మ, తన యొక్క శరీరము కేవలము నీ యందు మాత్రమే చిక్కుకొని ఉండాలి. మహనీయులతో మాత్రమే మైత్రి సంప్రాప్తించాలి. తత్వజ్ఞానం లేని వారితోనూ, సంసార బంధములతో చిక్కుకున్న వారితోనూ నాకు ఎటువంటి సంబంధములు కలగకుండా, అంటే ఒకవేళ తనకి ఏదైనా జన్మ కనుక అటువంటి సంప్రాప్తిస్తే తను ఇక్కడ జీవంతో ఉండగానే అటువంటి కోరికలు కోరుతున్నాడు. కేవలం నాకు నీ యందు మాత్రమే నాకు అనురక్తి ఉండాలి. ఆ రకముగా స్వామిని ప్రార్థించి కల్పాంతంలో సముద్ర జలముల పడి కైటబుడైన రాక్షసుడు శ్రీ మహావిష్ణువుపై దూకిన మాదిరిగా వృత్రాసురుడు రోషావేశంతో శూలంతో ధరించి ఇంద్రుని పైకి కుప్పించాడు. ఆ రకంగా శ్రీమన్నారాయణ ప్రార్థించినటువంటి వృత్రాసురుడు అప్పుడు ఇక శూలమును ధరించి ఇంద్రుడి మీదకి కుప్పించాడు. వృత్రాసురుడు శూలాన్ని ఓరి ఇంద్ర చావు అంటూ ఇంద్రునిపైకి విసిరాడు. గిరగిరా తిరుగుతూ, నిప్పులు చెరుగుతూ, ప్రళయాగ్ని జ్వాలను క్రక్కుతూ, కోటి సూర్యుల కాంతితో తనపైకి వస్తున్న ఆ శూలమును దేవేంద్రుడు వజ్రాయుధముతో నేర్పుగా ఖండించాడు. అది చూచి దేవతలంతా ఆనందంతో పొంగిపోయాడు. ఇంద్రుడు ఆ ధనుజేంద్రుడి శూలమును ఖండించి వజ్రాయుధంతోనే అతని హస్తమును కూడా నరికివేశాడు. అప్పుడు వృత్రుడు ఆగ్రహోద్రగ్రుడే ఒంటి చేత్తో ఇనుప గుదియనొకటి పట్టుకుని దేవేంద్రుడి మీదకు ఉరికాడు. ఆ విధంగా విజృంభించి ప్రళయకాలంతో సూర్యమండలాన్ని చుట్టుకుని ఉన్న పరివేశములాగా ఇనుపు గుదియను గిరగిరా త్రిప్పుతూ ఐరావతం కుంభస్థలం మీద కొట్టినట్లుగా ఒక్క పెట్టున ఇంద్రుని చెంప మీద పెళ్ళుమని బాదాడు. ఇనుప గుద్దియ దెబ్బకు ఇంద్రుని వెల్లయ్యేనుగు తల్లడిల్లి గీపెట్టినది. ఇంద్రుడు సొమ్మసిల్లి దిమ్మదిరిగి వజ్రాయుధం జార విడిచాడు. వృత్రాసుని పరాక్రములకు జగములు బెగడునుందాయి. గరుత్మంతుడి బారిన పడిన కాలసర్పములాగా వృత్రాసురుడి పరాక్రమముకు లోబడిన ఇంద్రుని దురవస్థ చూచి ముల్లోకములు అయ్యో అని విచారించాయి. అయితే
ఒక చెయ్యి నరికినప్పటికీ వృత్రాసుడి యొక్క శక్తి చూడండి. తన వేరొక చేతితో ఇనుప గుది అని ఒక దాన్ని తీసుకుని, ఇనుప గదన ఒక దాన్ని తీసుకుని గిరగిరా తిప్పుతూ ఇంద్రుడి మీదకి విసిరి కొట్టాడు. అది ఎలా అంటే ప్రళయకాలంలో సూర్యుడి చుట్టూ వలయం ఎలా ఏర్పడుతుందో అంతటి అద్భుతమైన వేగముతో ఆ నిప్పులు గ్రక్కుతూ, ఆ రాపిడికి నిప్పులు గక్కుతూ అది వచ్చి ఇంద్రుడి యొక్క ఎడమ దవడ మీద తగిలిందనమాట. ఆ తగిలిన దెబ్బకి ఇంద్రుడు ఆ ఐరావతము ఆ దెబ్బ తట్టుకోలేక కింద పడి సొమ్మసిల్లి పడిపోయాయి. చేతిలో ఉన్న ఇంద్రుడు వజ్రాయుధం కూడా జారవిడిచాడనమాట. గరుత్మంతుని బారిన పడిన సర్పం ఎలా ఉంటుందో వృత్రాసురుని పరాక్రమంకి లోబడిన ఇంద్రుడు అలా కనిపించాడనమాట అక్కడ వాళ్ళందరికీ. ఆ సమయంలో తన వాహనమైన ఐరావతం భంగపాఠం చూసి, తన దైన్యస్థితిని చూసి, తన చేతిలోని ఆయుధం జారి విడిచిపోవడం చూసి, యుద్ధ ధర్మాన్ని గుర్తించి తనపైకి దూమకుండా నిర్భరంగా నిలబడి ఉన్న శత్రువును చూసి దేవేంద్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు. అంటే ఆ క్షణమున, అంటే సొమ్మసిల్లి పడిపోయాడుగా, ఆ క్షణమునే కావాలనుకుంటే ఇంద్రుని చంపేయచ్చు. కానీ సొమ్మసిల్లిన వాడిని, చేతి ఆయుధం పట్టణ వాడిని చంపకూడదని యుద్ధ ధర్మానికి కట్టుబడినటువంటి అంటే నిజానికి రాక్షసుడు కూడా ధర్మం పాటించకపోతే ధర్మం కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కానీ రాక్షసుడైన వాడు కూడా లోపల నారాయణుని పట్టుకుని ఉండటం వల్ల ఆ ధర్మానికి నిలబడ్డాడు. ఎవడు? వృత్రాసురుడు. అందువల్ల తన చేతిలో ఆయుధం లేదు, తను సొమ్మసల్లిపోయి ఉన్నాడని చెప్పి యుద్ధం చేయకుండా అలానే నిలబడ్డాడు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. వీడు ఎప్పుడు లేస్తాడా, మళ్ళీ ఆయుధం ఎప్పుడు పడతాడా అని చెప్పి. నిజానికి వృత్రాసుడు మనసులో కూడా ఉంది, వెళ్ళిపోదాం ఈ నారాయణ అనుగ్రహంతో హ్యాపీగా ఆ వజ్రాయుధంతో కనుక, ఆ నారాయణ కవచం యొక్క పడినటువంటి ఆ వజ్రాయుధంతో తను సంహరిస్తే వెళ్ళిపోయి నారాయణలో ఐక్యమైపోదామన్న ఒక రకమైన భావన కూడా దానికి ఆ వ్యగ్రత లేదు. ఈ రావణాసురుల్లోనో లేకపోతే హిరణ్యకశపుల్లో ఉన్నటువంటి వ్యగ్రత ఈ వృత్రాసురుని ఎందుకు లేదు. నిజానికి అంతటి శక్తివంతుడే వృత్రాసురుడు కూడా. నిజానికి కావాలంటే ఇంద్రుడిని సంహరించగలిగినటువంటి అవకాశాలు ఎన్నో వచ్చాయి. కానీ ఈ వృత్రాసురుడు మాత్రము ధర్మానికి కట్టుబడినటువంటి వాడే అలాగే నిలబడి ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా సిగ్గుపడి యుద్ధభూమిలో విరోధి ముందు చేజారిని కింద పడిన తన వజ్రాయుధాన్ని తిరిగి అందుకోకుండా నివ్వెరపాటుతో నిలబడి ఉన్న ఇంద్రుడిని చూసి ఆ దానవేంద్రుడు ఇలా అన్నాడు: ఇంద్రా, భయపడకు, నేను నీకు అభయం ఇస్తున్నాను. రణరంగంలో ఆయుధము విడిచిపెట్టి ఉన్నప్పుడు శరణు అన్నవాడిన వీరులైన వారు కూడా సంపరిపోరు. సిగ్గుపడకు, నీ ఆయుధాన్ని నువ్వు తీసుకో. ఇక్కడ చూడండి ఎటువంటి మాటలు మాట్లాడాడు. ఒక చెయ్యిని నరికేసినా కానీ ఏ రకముగాను అలసత్వానికి గురవ్వకుండా ఈ వృత్రాసురుడు ఇంద్రుడిని ఏమన్నాడో చూడండి: ఇంద్ర, నేను నీకు అభయం ఇస్తున్నాను. ఓడిపోయి లేడు ఈయన ఏమన్నాడంటే, ఇంద్ర, నేనే నీకు అభయం ఇస్తున్నాను. రణరంగంలో ఆయుధము విడిచి ఉన్నప్పుడు శరణు అన్నప్పుడు వీరుడైన వారు శత్రువుని సంహరింపరు. నేను వీరుడను, నీ దగ్గర ఆయుధం లేదు. ఆయుధం లేనివాడిని, శరణు అన్నవాడిని ఎప్పుడు వీరులు ఎవ్వడు సంహరించడు. నేను నిన్ను సంహరించను. భయపడకుండా వచ్చి ఆయుధం తీసుకో, కింద పడ్డ ఆయుధాన్ని తీసుకుని నాతో యుద్ధానికి రా అని పిలుస్తున్నాడు అనమాట. సురేంద్ర, వజ్రాన్ని అందుకో, వైరిని నిర్జించు. అంతే. అంటే ఆయన్ని చంపమని ఈయనే ప్రేరేపిస్తున్నాడు అనమాట. ఈ విధంగా చింతించడానికి ఇది సమయం కాదు. శరీరధారులైన సమస్త జీవులు భువనాధీశ్వరుడైన రమానాథుని కాదని స్వతంత్రించి మిట్టిపడినచో గట్టెక్కలేరు. అట్టి వారు జయాన్ని పొందలేరు. నీవే ఆలోచించు. ఆ రకంగా దేవేంద్ర, యంత్ర నిర్మితమైన జంతువుల వలన, కొయ్య చెక్కలతోనూ కూర్పబడిన పడవల వలన ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ విష్ణువు యొక్క మాయాతంత్రం వల్ల కదులుతున్న జంతు బొమ్మలని తెలుసుకో. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? ఆ రకంగా వృత్రాసురుడు ఈయన ఎవరికి? దేవేంద్రుని ప్రేరేపిస్తున్నాడు. యుద్ధానికి రా, నువ్వు భయపడకు, నువ్వు ఆయుధం తీసుకుని యుద్ధానికి రా. మనమందరం మహావిష్ణువు యొక్క మాయాశక్తికి లోబడినటువంటి వాడు. ఆ మాయాశక్తిలో భాగంగానే నాకు నీ మీద ఉన్న కోపము, నాకు నీ మీద ఉన్న కక్ష. ఎంతటి యోగము, ఎంతటి వైరాగ్య చింతన ఉందండి చూడండి. వృత్రాసురుడు యుద్ధం చేస్తున్నప్పటికీ ఆయన చెప్పే మాటలు ఏ రకంగా ఉన్నాయి చూడు. ఇప్పుడు నన్నే చూడు, నా ఆయుధం విరిగిపోయింది, నా చెయ్యి తెగిపోయింది, అయినా నేను నీతో యుద్ధం చేయడానికి నిలబడ్డాను కదా. అంటే నా కర్తవ్యాన్ని, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నేను నా లోపల మనస్సులో రమాకాంతుడైనటువంటి నారాయణుని నా మనస్సులో పట్టుకుని ఉన్నప్పటికీ నన్ను సృష్టించిన వాడెవడు? నా తండ్రి త్వష్ట ప్రజాపతి. ఆయన నాకు ఇచ్చిన ధర్మం ఏంటి? నిన్ను సంహరించమన్న ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడి నేను ఎంత కష్టంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా కర్తవ్యాన్ని నేను మొట్టమొదట మీకు చెప్పేటప్పుడు చెప్పాను కదా, కర్తవ్యానికి కాలానికి పెద్దపీట వేయాలి. కర్తవ్యాన్ని కాలాన్ని మించినది ఏదీ లేదు. అక్కడ ఆ విషయాన్ని ఇక్కడ వృత్రాసురుడు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. నాకున్న కర్తవ్యం ఏంటి? నీ ప్రాణం తీయటం. అందువల్ల నాకు ఇన్ని జరుగుతున్నా, నా మనస్సులో ఎంత వైరాగ్యం ఉన్నా, నా చెయ్యి నరకబడినా, నా ఆయుధం బ్రద్దలైపోయినా, నా ఆయుధం లేకపోయినా, అయినా సరే నేను యుద్ధం చేయటానికి నీ ముందు నిలబడి ఉన్నాను. నీ ప్రాణానికి తీయటానికి కూడా నేను సంసిద్ధంగానే ఉన్నాను.
అందువల్ల నువ్వు నిర్వీర్యపడకుండా వచ్చి యుద్ధం చేయని ఎవరిని భయపడుతున్నటువంటి ఇంద్రుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. ఎక్కడైనా మీరు ఇటువంటి కథను మీరు విన్నారా? ఎక్కడైనా మీరు ఇటువంటి కథను చూడగలుగుతారా? చూడండి, అంటే శత్రువు పడిపోయాడని తెలుసు, ఈ క్షణంలో నేను శత్రువుని ఓడించవచ్చు, వాడు నిరాయుధుడే ఉన్నాడు, మరుక్షణంలో వాడిని చంపేయచ్చు. కానీ ధర్మానికి కట్టుబడినటువంటి ఈ వృత్రాసురుడు, మనస్సు యందు నారాయణుని నిలుపుకున్నటువంటి వృత్రాసురుడు ఏ రకంగా ఇంద్రుడిని ప్రేరేపిస్తున్నాడో చూడండి. ఈ విధంగా పలుకుతున్న వృత్రాసురుడి మాటలకు దేవేంద్రుడు కూడా మిక్కిలి ఆశ్చర్యచకితుడైన అతని మనస్సులో మాత్సర్యం మాయమైంది. వృత్రాసురుడు అతనికి కళ్ళకు భగవంతుడుగా కనిపించాడు. ఎవరు? ఇంద్రుడి కళ్ళకు వృత్రాసురుడు భగవంతుడిగా కనిపించాడు. ఆయన మనస్సులో మాత్సర్యం మటుమాయమైపోయింది. అసలు ఇటువంటి వాడినే నేను చంపాలనుకున్నది, ఇంతటి గొప్పటి వైరాగ్యమూర్తినే నేను చంపాలనుకున్నది. ఇటువంటి అంటే ఇంకా అంటే చెప్పడానికి మాటలు లేవు. తనని ప్రేరేపిస్తున్నాడు, నువ్వు రా యుద్ధానికి, తనకి ధర్మాన్ని చెప్తున్నాడు, తనకి గురువై మాట్లాడుతున్నాడు. అప్పుడు వృత్రాసురుడు భగవంతుడిగా కనిపించాడు. ఇంద్రుడు వంగి నేలపై ఉన్న తన వజ్రాయుధాన్ని మళ్ళీ అందుకున్నాడు. అది చూచి లోకములన్నీ ఆనందించాయి, దేవతలు సంతోషించాడు. వజ్రాయుధము ధరించిన దేవేంద్రుడు గ్రహణానంతరం రావుగ్రహం నుంచి వెలువడినటువంటి 1000 కిరణములతో ప్రకాశించే సూర్యబింబంలాగా విరాజిల్లాడు. ఆ ప్రకారంగా తన చేతిలోని వజ్రాయుధ కాంతులు దిక్కునుండా వెలుగులు వెదజల్లుచుండగా ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చెందే ముఖంతో వృత్రాసురుడిని తిలకించి గంభీరంగా పలికాడు. ఓ రాక్షసరాజా, నీ బుద్ధి ఉపనిషత్తుల వలె తత్వజ్ఞానముతో విరాజిల్లుతూ ఉన్నది. దేవాది దేవుడైన వాసుదేవుడికి నీ ఆంతరంగిక భక్తుడివని తెలుసుకున్నాను. ఆయన అంటున్నాడు అనమాట, ఓ రాక్షసరాజా, నీ బుద్ధి ఉపనిషత్తుల వలె తత్వజ్ఞానముతో విరాజిల్లుతూ ఉన్నది. అంటే ఉపనిషత్తులు, వేదములు ఎంత తత్వజ్ఞానమును వాటి యందు నిబిడీకృతమై ఉంచుకుంటాయో ఆ రకంగా నీ బుద్ధి కూడా అంత జ్ఞానమును పొంది ఉన్నది. నువ్వు దేవాది దేవుడైన ఆ శ్రీ మహావిష్ణువుకి ఆంతరంగిక భక్తుడువని, అంటే నీ మనస్సు యందు స్వామిని నింపుకుని ఉన్నావని భావము నాకు అర్థమైనదయ్యా. ఆ పురాణ పురుషుణ్ణి తాను సమస్త లోకములలో వ్యాపించి సకల భువనములను ఇముడ్చుకొని ప్రాణులను చిక్కులలో బంధించి చింతలలో ముంచి వింతలు చూపించి వినోదించే విష్ణు మాయను నీవు ఏకాగ్ర బుద్ధితో తెలుసుకోగలిగావు. ఇంకా భీకరమైన రాక్షసాకారం నీకెందుకు? దీనిని పరిత్యజించి పరమ పవిత్రమైన పుణ్య పురుష స్వరూపాన్ని ధరించు. నీ దీక్షా వ్రతాన్ని ఎలా అవలంబించావో, ఎటువంటి మహాతపస్సును ఆచరించావో, రజోగుణమునందు అనురక్తమైన నీ మనస్సుని భగవంతుడైన జగన్నాథుని భక్తి ఎందు ఆసక్తి అయినది. సమధమాది సద్గుణ సంపన్నమైన మహాత్ములు మానసమనే మానస సరస్సులో మైమరిచి విహరించే రాజహంస నారాయణుడు. రోషద్వేషములను అతీతమైన భావముల కంటే ఆయనకు అనురా. ఇప్పుడు ఆయనకి వృత్రాసురుడు ఎవరో అర్థమైందనమాట. ఆయన దేహమును ధరించినప్పటికీ మనస్సు యందు మాత్రము మహాద్భుతమైన నారాయణ భక్తితో ఉన్నాడు. అందువలన ఓ రాజా, అంటే నువ్వు కేవలం ఈ దేహమును, ఇంత రౌద్రాకారము, ఇంత భీకరాకారమైన దేహమును ఈ దేహమును ఎందుకు ధరించావు? కేవలము తన యొక్క కర్తవ్యం, అంటే ఇంద్రుని సంహరించాలన్న కర్తవ్య పాలన గురించే. కానీ లోపల పరమ పురుషుణ్ణి ఆరాధించే మహాతత్వమును అవలంబించేటువంటి మహాయోగిని యందు ఉన్నాడు. అందువల్ల ఇంకా నీకు ఈ దరిద్రమైన, అంటే ఈ భీకరాకారం దేనికి? ఈ శరీరమును నువ్వు పరిత్యజించు. ఈ శరీరం పరిత్యజించడం మరి ఆయనంతటా ఆయన చేతిలో లేదు కదా. ఎందుకంటే ఆయన ఈ దేహమును ధరించినది ఒక కర్తవ్య పాలనకై ధరించాడు. తన దేహమును ఆ కర్తవ్యమును ఆచరించకుండా ఆ కర్తవ్య విముక్తుడయి దేహమును వదిలిపెట్టకూడదు. అప్పుడు తండ్రి గారి ఎట్లా దోషం చేసినట్లు అవుతుంది, తన తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి పట్ల దోషం చేసినట్లు అవుతుంది. అందువల్ల తన కర్తవ్యమును నిర్వర్తిస్తూనే తన మనస్సులో ఈశ్వరుని ఎలా పట్టుకోవాలన్న ఎప్పుడు మన జీవితంలో ఉంటుంది కదా. నేను భౌతికంగా నేను చేయవలసిన కర్తవ్య ధారణ చేయాలి, అలాగే మానసికంగా ఈశ్వరుని గురించి ఆలోచన చేయాలి. ఈ రెండు చేయటం ఎలా జరుగుతూ ఉండదు అన్న ప్రశ్న ఉంటుంది కదా. ఆ ప్రశ్న లేకుండా వృత్రాసురుడు యొక్క వృత్తాంతం మనకి ఇక్కడ చెప్తుందనమాట. వృత్రాసురుడు మనస్సు, క్షమించాలి, ఎవరో మ్యూట్లో లేరండి, దయచేసి మ్యూట్లోకి వెళ్తారా? ఈ వృత్రాసురుడు యొక్క వృత్తాంతమే దీనికి మనకి ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఒక ఉదాహరణ. ఆయన శరీరము బయటికి ఎంత వీరంగాను, ఎంత భీకరంగాను, ఎంత క్రూరంగాను దేవతలను సంహరించేటువంటి ఇదితో కర్తవ్య పాలనతో ఎలా ఉన్నాడో, మనస్సు ఎందుకు మాత్రము తద్విరుద్ధమైన నారాయణ భక్తి భావమును కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని సాక్షాత్తు ఇంద్రుడే అంగీకరించాడు.
ఇంద్రుడే అంగీకరించి ఆ విధముగా పలుకుతున్న ఇంద్రుని వృత్తాసురుడు యుద్ధానికి పురికొలికాడు. ఉత్సాహం ఉరకలు వేసే మనస్సుతో ఎడమ చేతితో పరిఘాయుధము గిరగిరా త్రిప్పుతూ కుప్పించి ముందుకు దుమికాడు. బ్రహ్మాండం బద్దలయ్యేటట్లు భీకరంగా గర్జిస్తూ మొదపటేనుగు ఆబోతు మీదకు దూకినట్టుగా ఇంద్రుని మీదకి లంఘించి తన ఇనుప గుదియను తన ఎదురు రొమ్ములను కురిచూచి కొట్టాడు. పిడుగుపడినట్లుగా తన గుండెలపై పడుతున్నట్టు ఆ పరిఘాన్ని సురేంద్రుడు తన వజ్రాయుధంతో రెండుగా ఖండించాడు. వెంటనే పడకపైకెత్తిన ఆదిశేషుని మాదిరిగా తన బాహుదండాన్ని నరికివేశాడు. రెండు చేతులు పోయి మొదలంట తెగిపోయిన రక్తధారలు స్రవిస్తున్న వృత్రాసురుడు రెక్కలు నరకగా దివి నుండి భూమికి చారుతున్న కులపర్వతములాగా కనిపించాడు. ఆ రాక్షసరాజు ఆగ్రహంతో కనుబొమ్మలు చిట్లించాడు. ప్రళయకాలమందరి భయంకర జ్వాలల వంటి క్రూర కఠోర వీక్షణములతో తీరిపారా చూడనంత ఆకాశమంత నోరు తెరచి నింగికి నేలకు దవడలను హత్తించాడు. హలో, క్షమించాలి, నా మాట ఎవరో నన్ను మ్యూట్ చేశారండి. నేను వేరే వాళ్ళని మ్యూట్కి వెళ్ళమంటే. సరే, దయచేసి అందరం మ్యూట్లోకి వెళ్ళండి. వినపడుతుందండి నా మాట? ఓకే. ఆ రకముగా వృత్రాసురుడు పరిగను ఇంద్రుని మీదకి విసరగా ఇంద్రుడు దానిని తన వజ్రాయుధముతో దానిని రెండు ముక్కలు చేశాడు. ఆ తర్వాత తన యొక్క వజ్రాయుధంతో ఆయన యొక్క రెండవ చేతిని కూడా నరకడం జరిగింది. ఆ తర్వాత ఇక రెండు చేతులు పడిపోయినటువంటి ఆ వృత్రాసురుడు తన నోరుని ఆకాశము భూమి రెండింటిని మృంగివేసేంత పెద్దదిగా చేసి నాలుకను చాచి ఇంద్రుడి మీదకి రావటం జరిగిందనమాట. అప్పుడు తన అటువంటి భయంకరాకారంతో అటువంటి నాలుగుతో వస్తున్నటువంటి ఈ యొక్క వృత్రాసురుని చూసినటువంటి వాడు వజ్రాయుధంతో సహా చుట్టుపట్టి అమాంతంగా ఇంద్రుడిని మింగివేశాడు. ఆ విధంగా వృత్రాసురుడు దేవేంద్రుని మింగేసరికి లోకాలన్నీ చికాకు పడ్డాయి. అంతటా చీకట్లు కమ్ముకున్నాయి. వృత్రాసురుడు కడుపులోని దేవేంద్రుడు కసుమంతైనా కందలేదు, భీతి చెందలేదు, కంపమొందలేదు, ప్రాణములు కోల్పోలేదు, తత్రపడలేదు. ఆనందమయమైన వైష్ణవి విద్యను మనస్సులో ధ్యానించుచూ శ్రీహరి వల్ల రక్షణ పొందిన వాడే చెక్కు చెదరక నిశ్చలంగా నిర్భయంగా ఉన్నాడు. నారాయణ కవచ రూపంలో శ్రీ మహావిష్ణువు కరుణాకటాక్షం చేత రక్షితుడైన శాస్త్రాక్షుడు యోగబలం చేత తన వజ్రాయుధంతో వృత్రాసురుని కడుపును ఛేదించాడు. ఐరావిత సహితముగా బయటికి వచ్చిన వాడే వృత్తుని కంఠాన్ని ఖండించడానికి వజ్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం అమితమైన వేగంతో గిరగిరా తిరుగుతూ సూర్యాది గ్రహములు నక్షత్రంలో సంచరించే దక్షిణోత్తరాయణముల నడిమి కాలంలో సంవత్సర సంధిలో సాయం సంధ్య సమయంలో వృత్రాసురుని శిరస్సును ఖండించినది. ఆ శిరస్సు తెగిన గిరిశిఖరంలాగా నేల మీద పడింది. ఆ సమయంలో ఆకాశమున దేవదంధువులు మురుగాయి. గంధర్వులు, దేవతలు, సాధ్యులు, సిద్ధులు, మునీంద్రులు మిక్కిలిన ఆనందపరచులై వృత్రాసుర సంహారం చేసి ఇంద్రుని తేజో వైభవాన్ని ప్రకాశించే ప్రశస్త మంత్రములు పఠించుచు పూలవానలు కురిపించారు. ఆ సమయంలో వృత్రాసురుని శరీరం నుండి ఒకానొక దివ్య తేజస్సు వెలువడింది. ఆ కాంతి పుంజము లోకములో జనులందరూ ఆలోకిస్తూ ఉండగా ఈ లోకముల నుండి విష్ణులోకములకు వెళ్లి విష్ణువులో ప్రవేశించినది. ఆ విధముగా లోకభయంకరుడైన మృతుడు కావటంతో సమస్త లోకములు సంతాపం విడిచి సంతోషించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, దానవులు అందరూ ఇంద్రునితో చెప్పకుండానే తమ ప్రదేశములకు వెళ్ళిపోయారు. ఇదండి పూర్తిగా వృత్రాసురుడి యొక్క మహాత్యద్భుతమైన కథ. ఇది మన జీవితంలో కూడా మనం ఏ రకంగా నడవడి ఉండాలో అంటే మనం కర్తవ్యంతో ఉంటూనే మన సమయపాలన చేస్తూనే మన దేహము చేయవలసిన పనులన్నీ అంటే దేహము ఇక్కడ వృత్రాసురుని దేహము అతి నీచమైన అతి కఠినమైన పని చేస్తూ ఉన్నప్పటికీ దేహము చేస్తున్నప్పటికీ వృత్తుని మనస్సు మాత్రము దాని యందు లగ్నము కాలేదు. దేవతలందరినీ సంహరిస్తున్న, దేవతలందరినీ నిర్జిస్తున్న, లోకములను ఆక్రమిస్తున్న, ఇన్ని జరుగుతున్న అహంకారము కానీ క్రోధము కానీ ఇవేవి వృత్తుని మనస్సును పట్టుకోలేదు. వృత్తుడు కేవలము తన కర్తవ్యపరముగా తండ్రి ఆదేశించిన కర్తవ్యానుసారంగా అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ మనస్సు యందు నారాయణుడిని నింపుకొని ఉన్నాడు. అందువలననే వృత్తుడు అంతటి ధర్మంలో నిలబడ్డాడు కనుకనే దేవేంద్రుడు కూడా చెలించిపోయాడు. దేవేంద్రుడు మనస్సులో ఉన్న అసూయ కూడా నశించిపోయింది ఈయన యొక్క భక్తిని చూసి, ఈయన యొక్క ధర్మాన్ని చూసి. అందువలన ఎప్పుడు కానీ నేను దేవుణ్ణి పూజించలేకపోతున్నాను అన్న, ఇప్పుడు మనం ఎవరైనా కానీ ఒరే రోజు పూజ చేసుకోరాదంటే నాకు ఇప్పుడు ఎక్కడ కుదురుద్దండి, నాకు ఆ బిజినెస్ ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు ఈ చదువు ఉంది, ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాను ఏం చదువుతాను అని చెప్పే వాళ్ళందరికీ ఈ వృత్తుడి కథ ఒక పెద్ద ఉదాహరణ.
ఈ రకముగా వృత్రాసుర సంహారం జరిగి స్వామి తన యొక్క భక్తుడిని తనలో కలుపుకున్నాడు. ప్రత్యక్షంగా రాశాడు శుకుడు. ఏమని చెప్పాడు అంటే, వృత్రాసుని శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి ఆ కాంతిపుంజం లోకంలో అందరూ చూస్తూ ఉండగానే విష్ణు లోకానికి వెళ్ళి విష్ణువులందు అంతర్ధానమైనది అని. అంటే అంతటి మహాభక్తుడు వృత్రుడు. ఈ విధంగా వృత్రాసుర సంహారం జరిగింది. ఇంకా రేపటి రోజున వృత్రాసుర సంహారం తదనంతరం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనము రేపు తెలుసుకుందాము. ఈ రోజుకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేష గోబ్రాహ్మణ్యేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో పార్మః సంతు నిర్భయః పుత్రిణ సంతు పౌత్రిణః అవనా సదనా సంతు జీవంతు శతపక్షం. స్వస్తి. ఎవరికైనా దీని మీద సందేహాలు ఉంటే దయచేసి అడగండి. సరేనండి. స్వస్తి. అందరం తర్వాత కలుసుకుందాం.